హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ కౌంటర్ అండ్ ఎన్కౌంటర్. నేను మీ తిన్మార్ మల్లన్న. ఇలా మా చంద్రికాకే పివి నరసింహారావు ఉత్సవాలకు సంబంధించి ఆయన చాలా పెద్దగా పొగిడి అసలు ఒక వెంకటేశ్వర స్వామికి అన్నమయ్య, ఈ రాముల వారికి రామదాసు, బ్రహ్మం గారికి సిద్ధప్ప, ఇప్పుడు పివి నరసింహారావుకు కేసీఆర్. ఇటువంటి భక్తజనం వాళ్ళతో సమానమైనటువంటి మనిషి లెక్క ఇలా పొగిడిండు. అన్నమయ్య కూడా కీర్తనలలో ఇంత అద్భుతంగా పొగడకుండొచ్చు వెంకటేశ్వర స్వామిని. మా చంద్రికాకేయ ఇలా పని చేసిండు. ఇక మరి చంద్రికాకేతో కౌంటర్ ఎన్కౌంటర్ కార్యక్రమాన్ని సురువు చేసుకుందాం. ఇవాళ ఏమంటాడు మరి చంద్రికాకే ఏం లెక్క అనేది సురువుగాని. దక్షులైనటువంటి సభాధ్యక్షులు, మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాల కమిటీ నిర్వహణ అధ్యక్షులు, టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు. ఇక్కడ ఒకటి చూడాలి, దక్షులైనటువంటి ఆసీనులైన వారు పదాలు జర సంస్కృత అర్థంలో వచ్చే పదాలు, చాలా స్మూత్ పదాలను, పాండిత్యంతో కూడిన పదాలను వాడుతున్నాడు కదా. ఎందుకు వాడుతున్నాడంటే పివి నరసింహారావు గారికి పాండిత్యం మీద చాలా పట్టు ఉంది. అదే ఇది పాండిత్య వేదికగా సారే ఈ లాంగ్వేజ్లోకి మారిపోయింది. ఇక మన సభల పొంటి పెడితే ఎట్లుండే, ఊకో బేవకు నాకు తెలియదానా, నువ్వు అడుగుతావా, ఇట్లుంటుంది ఆ సభ, ఇదేమో ఇట్లుంటుంది అన్నట్టు గంతే. ఇక చూడరు ఇంకా సార్ తమాషా. కేశవరావు గారు మన రాష్ట్ర శాసనసభాపతి గౌరవనీయులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, పివి గారి ముద్దుబిడ్డ శ్రీమతి వాణిదేవి గారు, మిత్రులు పివి గారి సుపుత్రులు ప్రభాకర్ రావు గారు, మిత్రులు రమణాచారి గారు, సభలో ఆసీనులై ఉన్న మాన్య మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన ఆ ఫేస్లో చంద్రికాక ఫేస్లో మొత్తం ఇవాళ పివి నరసింహారావు గురించి ఆయన బుడిబుడి అడుగులు వేసినప్పటి నుంచి చనిపోయేదాకా మొత్తం అవపోసన పట్టుకొని వచ్చినట్టు ఉంటుంది చూడు. ఆ ఫేస్ కల రీడింగ్ చూడు ఎట్లుంటుంది. మండలి సభ్యులు, శాసనసభ్యులు, చీఫ్ అడ్వైజర్ రాజీవ్ శర్మ గారు, మన చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, ఇతర ఉన్నతాధికారులు, పివి కుటుంబ సభ్యులు, అభిమానులు అందరికీ కూడా పివి నరసింహారావు శత జయంతి ఉత్సవ వందనాలు. మీకు కూడా, మీకు కరోనా వందనాలు. పివి నరసింహారావు గారు ఇది అది అని చెప్పడానికి కొంత సాహసం కావాలి. నీకైతే నువ్వు సాహసం చేస్తావు, నీతో అవుతుందిగా కాక చెప్పే. ఎందుకంటే ఆయన ఏది కాదో చెప్పలేని పరిస్థితి. ఒక అంటే మరి నీ లెక్కనైతే కాదు, మరి ఆయన ఒక మాట అన్నాడంటే ఆ మాట ప్రకారం ఉంటాడు. మరి నువ్వంటే చెప్పొచ్చు, దళిత ముఖ్యమంత్రి, 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, ఇవన్నీ. అంటే ఈ క్యారెక్టర్, నీ క్యారెక్టర్ ఒకటే పివి గారి దగ్గర లేదు. మాటలు నట్షెల్లో చెప్పానంటే 360 degrees పర్సనాలిటీ పివి నరసింహారావు. 360 స్క్వైర్. నువ్వు అంత అద్భుతమైనటువంటి వ్యక్తి, బహుముఖీనమైనటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం పివి గారికి. ఆయన వ్యక్తిత్వ పటిమ, ఆయనకు సృష్టించుకున్న గరిమ. మనదేమో అమరవీరుల మీద వచ్చింది, ఆయనదేమో ఆయన సృష్టించుకున్నాడు. మనం వర్ణించడానికి మాటలు చాలు. కానీ ఆయన వాస్తవంగా చెప్పాలంటే రకరకాలుగా రాసినారు. వాస్తవాన్ని ఎందుకు చెప్తావు, అబద్ధంగా చెప్పరాదు. రకరకాల వ్యక్తులు, గొప్ప సంస్కరణశీలి, సేమ్ నీ లెక్కనే, నీ అంత సంస్కరణాలు ఆయన కెరక. నిరంతర సంస్కరణశీలి. భయపడతారు చాలామంది. ఇప్పటికే భయపడి మొత్తం లాగులు తడిచిపోయి కిందికి పోతున్నాయి. ఏదైనా చేస్తే వచ్చే విమర్శను తట్టుకోలేక కూడా భయపడతారు. ఇప్పుడు అదే నీ లెక్క అనుకోరాదు. కానీ సంస్కరణ అభిలాషి యొక్క లక్ష్యం ఏమిటి అనే దానికి నిలువెత్తు రూపం మన పివి గారు. పివి గారు నిలువెత్తు రూపం, అది ఒప్పుకుంటున్నాం. పివి నరసింహారావు గారి గురించి
మీ నోటి నుంచి వచ్చుడు గమ్మతి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ నోటి నుంచి వచ్చేటి మామూలుగా ఎట్లుంటాయి మాటలు, ఇవాళ ఓ మాట ఉంటుంది, రేపు ఓ మాట ఉంటుంది, ఎల్లుండి ఓ మాట ఉంటుంది. ఇదే పివి నరసింహారావుని ఇప్పుడు పొగుడతాడు, తెల్లారు ఎత్తేయమంటే అంతే ఈజీగా ఎత్తేస్తాడు. అటువంటి మనిషి మన నట విఖ్యాత, నట సార్వభౌమ, నట కల్వకుంట్ల. ఎక్కడ ఏ రంగంలో ఆయన పెడితే ఆ రంగంలో సంస్కరణ దేవటమే. కానీ మీరు కూడా మీరు తక్కువనా? మీ గురించి మీరు చెప్పుకుంటలేరు, కానీ నేను చెప్తా మీ గురించి. పివి నరసింహారావు గారు ఏ రంగంలో ఆయనను పెట్టినా అక్కడ ప్రతిభను బయటికి తీసుకొస్తారు. మీరు తక్కువనా? మీరు ఏ రంగంలో తీసుకురాలే చెప్పు. హుస్సేన్ సాగర్ కాడ నిలబడి శుద్ధి చేసి పారేసినావు. హుస్సేన్ సాగర్లో ఇలా నీళ్లు ముంచుకొని తాగుతున్నారంటే నీ పుణ్యమే కాదా? మూసి నదిలో కూడా ఇప్పుడు రూపాయి బిల్ల కింద వారేస్తే పైకి కనిపించవైతే. ఇవన్నీ మీయే కదా పోషెట్టి గారు. గిట్ల ఎట్లా మీ గురించి కూడా మీకు తెలియదు. అంటే హనుమంతుని బలం హనుమంతునికి తెలియదు అన్నట్టు కేసీఆర్ బలం కేసీఆర్కి తెలుస్తలేదు. నేను సంస్కరణశీలి అని ఎందుకు అన్నా అంటే, నువ్వు గుణశీలివి. ఆయన ఆ మాటకు చాలా ఫిట్టింగ్ పర్సనాలిటీ. మీరు కూడా చాలా ఫిట్టింగ్ పర్సనాలే, అద్భుతం. మీరు మామూలు ఫిట్టింగ్ కాదు. మీరు అసలు మీకు థ్రెడ్లు పెట్టకుండానే పైపులకు దూరిపోయే మనిషి. మీరు అంత ఒదిగిపోతావు. తగిన వ్యక్తి. విద్యాశాఖ ఆయనకు అప్పగించినారు. మన డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు మన ముందు కూర్చున్నారు. ఆయన ప్రొడక్ట్ ఆఫ్ పివి నరసింహారావు. సర్వేలో చదువుకున్నాను డెఫినెట్గా. ఎందుకంటే సర్వేల్ అనేటువంటి రెసిడెన్షియల్ పాఠశాల పివి గారు స్థాపించినారు. పివి గారు పెట్టిన పాఠశాలలు అట్లునే, కానీ మరి నీయేమన్నా సార్? దాని యొక్క విద్యార్థి మన డీజీపీ గారు. ఇట్లాంటి అనేక మంది రత్నాలను తయారు చేసింది ఆ పాఠశాల. పివి గారు రత్నాలను తయారు చేసిండు, వజ్రాలను తయారు చేసిండు, కానీ మీరు ఎందుకు చెప్పుకుంటలేరు? మీరేం తక్కువ తయారు చేసిరా? మీరు తెలంగాణలో పెద్ద పెద్ద మీసాలను కూడా బానిసలను చేసిరు. మీరు తక్కువనా? మీరు పెద్ద, అసలు మీరు సంఘ సంస్కర్తగా సార్? అనేక మంది ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, దౌత్యవేత్తలు, వాళ్ళ ఆ ఆలోచన ఎవరిది అంటే పివి గారు. అంతే. ఆయన సంస్కరణశీలి ఎంతవరకు ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఇక్కడ సర్వేల్లో గురుకుల పాఠశాల ప్రారంభించినారు. ఇంకా నయం పివి నరసింహారావు గారు కరీంనగర్ జిల్లా మనిషి, వంగరకాడ పెట్టుకోలే. మన ఏది ఫామ్ హౌస్ కాడ కొండపోచమ్మ కట్టుకున్నట్టు ఆయన పెట్టుకోలే, సర్వేలు కాడ తెచ్చిపెట్టిండు చౌటుప్పల్ కాడ. అవకాశం వచ్చి కేంద్రంలో హెచ్ఆర్డి మినిస్టర్, అంటే విద్యాశాఖ పేరును హెచ్ఆర్డిగా మార్చాలని ప్రతిపాదించిన వ్యక్తి కూడా పివి గారే. ఇది హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే శాఖ అని పేరు పెట్టాలా, దిస్ ఈజ్ నాట్ మియర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని వాదించి అప్పటి ప్రధానమంత్రి గారిని ఒప్పించి ఆ పేరు పెట్టిన వ్యక్తి కూడా పివి నరసింహారావు గారే. అబ్బా, ఈ వరకు నిరకనా? ఒక్క కేసీఆర్ గారికే ఇవంతా. కేసీఆర్ గారు 80,000 పుస్తకాలే, అందులో ఇన్నునేవు పివి నరసింహారావు గారి. కేసీఆర్ అంటే ఏందనుకుంటారు మీరు? తమాషా అనుకుంటారా? నడిచే లైబ్రరీ, వికీపీడియా కాదుగా, కల్వకుంట్ల పీడియా అది. అటువంటి మనిషి. ఆ శాఖ అధిపతిగా మంత్రి కూడా పనిచేసిన వ్యక్తి వారే. చేస్తాడు. అక్కడ వారి మనసులో ఉంది కాబట్టి, నిరంతర సంస్కరణశీలి కాబట్టి మళ్ళీ దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలకు శ్రీకారం చుట్టిండు ఆయన. మనకందరికి తెలిసి ఇప్పుడు పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం, కానీ భవిష్యత్తులో మీరు మీ ఉత్సవాలు కనీసం 1000 సంవత్సరాల ఉత్సవాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఏదో ఏడాది పాటు చేస్తామని అంటున్నారు, కానీ ఏడాది పాటు సరిపోదు నీ దానికి. నువ్వు చేసిన సంస్కరణలు మామూలుగా, నువ్వు చేసిన కథ మామూలుదా? కాళేశ్వరం అనే అద్భుతమైన ప్రాజెక్టును కట్టిన రూపశిల్పి నువ్వు. మొరం రాళ్ళ మీద శిల్పాలు చెక్కిన మహా ఋషివి నువ్వు. ఇక్కడ పోయిన దేశంలో ఈరోజు కనపడుతుంది. అది కూడా పివి గారి కంట్రిబ్యూషన్. అంతే. ఇట్లా అనేకమైనటువంటి సంస్కరణలు. జైలు శాఖ అప్పగించినారు ఆయన ఒక సందర్భంలో, ఓపెన్ జైల్ కాన్సెప్ట్ తెచ్చినారు. అని ఏ స్థాయిలో ఉన్న ఈ పదవులు ఉన్నా అప్పుడు ఒక మిత్రుడు మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రిగా మీరు కొద్దిగా క్రిటికల్ అయినారు, ఈసారి మీకు విద్యాశాఖ ఇచ్చేటంటే పర్వాలేదు, నాకు మత్స్యశాఖ ఇచ్చినా అక్కడ కూడా రిఫార్మ్ చేస్తా అని చెప్పినాడు ఆయన. అంత రసజ్ఞత ఉన్న వ్యక్తి, సమాధానం గొప్పగా ధాటిగా చెప్పగలిగినటువంటి వ్యక్తిత్వం. అదెందుకు ఆయనకు మత్స్యశాఖ ఇస్తే ఆడ కూడా రిఫార్మ్ చేస్తాడు. నువ్వు రవాణా శాఖకి ఎంతమంది తెస్తీవి సార్? చంద్రబాబు నాయుడు మంత్రివర్గం నుండి మామూలు పనేనా? గుట్టల గుట్టు ఫైలు పేరుకపోయి ఉంటే చంద్రబాబు గారు వచ్చి మిమ్మల్ని తిడుతున్నప్పటి ఫోటో అది చాలా అద్భుతం.
నిజంగా రిఫార్మ్స్ అంటే పివి నరసింహారావు గారు ఏం చేసినో మాకు తెలియదు కానీ 6 ఏళ్లలో కేసీఆర్ చేసినటువంటి రిఫార్మ్స్ ఇవాళ అంతో ఇంతో తెలంగాణ భూ వాతావరణం మీద గాలి ఉందంటే అది నీ పుణ్యమే. ఆ వ్యక్తిత్వ పటిమ, స్ట్రాంగ్ ఇండివిజువాలిటీ పివి గారిది. అట్లా ఆయన జీవిత ప్రస్థానం అంతా కూడా చాలా యాప్ట్గా రంగారావు గారు, మన మిత్రులు ప్రభాకర్ రావు గారు చెప్పారు. చాలా బాగా చెప్పినారు. ఈ శత జయంతి ఉత్సవాల నిర్వహణ ఎందుకు, ఏమవసరము? కరోనా నుంచి మరి డైవర్ట్ చేయాలి కదా సార్ పబ్లిక్ మూడ్నంతా. కరోనా విలయ తాండవం నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయాలి. మళ్ళీ కేసీఆర్ ఏం పని చేస్తలేడు. ఇప్పుడు కేసీఆర్ ఖాళీగా ఉండే అనుకో, ఖాళీగా ఉన్నాడు అనుకో, ఏం పని చేయకుండా ఈ కరోనా పని అన్నా చూసుకోవచ్చు కదా అని చెప్పి జనం తిట్టగాలని చెప్పి మనము దుఃఖం తెరిచినాం. ఇప్పుడు అదే దుఃఖం ఇది. మరి పివి నరసింహారావు చచ్చిపోయినప్పుడు ఆఖరి సూపుకు పోనోనివి, అంత్యక్రియలలో పాల్గొననోనివి ఇంత పొడుగు ముచ్చటి చెప్పబడుతుంది మా పివి గారి గురించి. ఇప్పుడు పివి నరసింహారావు కూడా ఇప్పుడు బతుకుంటే ఇటువంటి పరిపాలన ఉండొద్దు అని చెప్పి కొట్లాడ ఉద్యోగం చేస్తుండేనేమో. దీనికి ఏంటి ఇంత ఇంపార్టెన్స్? డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్. అవు చాలా, ఎందుకంటే ఇవన్నీ డైవర్ట్ చేయాలి కదా. ఇవన్నీ డైవర్ట్ చేస్తానికి ఇది ఇంపార్టెన్సే. ఎందుకంటే మళ్ళీ ఎందుకంటాడు, నిన్నటి గతమే నేటి చరిత్ర. అవు నిన్నటి గతమే నేటి చరిత్ర, నిన్నటి గతమే నేటి చరిత్ర, నిన్నటి జరిగినటువంటి తెలంగాణ చరిత్రను చెరిపేయడమే నేటి చరిత్ర. నాకు వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు నువ్వు వాస్తవం ఎందుకు చెప్తావు? అబద్ధాలే చెప్పి ఎప్పట్లేక వాస్తవం ఎందుకు చెప్తావు? మనసుకు చాలా ఉల్లాసంగా సంతోషంగా ఉంది. ఉండదా కాక, నువ్వు సంతోషంగా ఉంటే చాలు కాక, తెలంగాణ మొత్తం సంతోషంగా ఉంటుంది. నీవు అన్నం తింటే తెలంగాణ మొత్తం తిన్నట్టు, నువ్వు వానలు తడిస్తే తెలంగాణ జనాలకు సరిదవుతుంది కాక. నువ్వు సంతోషంగా ఉల్లాసంగా ఉండాలి. చాలా చాలా సంతోషంగా ఉండు. ఒక గొప్ప తెలంగాణ బిడ్డ, ప్రపంచానికే కంట్రిబ్యూట్ చేసిన వ్యక్తి, దేశానికి కాదు ఎంటైర్ వరల్డ్కి చాలా చాలా సందేశం ఇచ్చినాడు ఆయన. ఆయన జీవన గమనాన్ని, జీవన గతిని మనం ఒకసారి పరిశీలన చేస్తే ఏ సందర్భం కాక ఏడ చదువుకొచ్చిన ఇదంతా ఏ బుక్లకేం తీసినావు కూడా ఆయన సద్వినియోగం చేసినారు. ఏ సందర్భాన్ని అనేక వాదాలు ఉంటాయి, కానీ తాను నమ్మిన దాన్ని, తాను చెప్పదలుచుకున్న దాన్ని చాలా గొప్పగా చెప్పిన వ్యక్తి పివి గారు. తొట్టుబాటు లేకుండా, తడబాటు లేకుండా. అంటే ఆయనకు తొట్టుబాటు తడబాటు ఏందనేది కూడా నీకు తెలుసు. ఎందుకంటే ఫస్ట్ మాస్కులు అవసరం లేదని, తర్వాత మాస్కులు పెట్టుకొని, ఆ తర్వాత కరోనా రానే రాదని, ఆ తర్వాత విలయ తాండవం అని, ఇటువంటి ఆయనకు రాకుండే. ఎవరికి? పివి నరసింహారావు గారికి. తను అనుకుంటే స్పష్టంగా, పటిక సదృశ్యంగా, మీ అంత స్పష్టం, మీది మామూలు స్పష్టమా చెప్పగలిగినటువంటి వ్యక్తిత్వం. చెప్పినారు అట్లా. ఆయన నిజాలను స్పష్టంగా చెప్పగలుగుతారు, మీరు అబద్ధాలను స్పష్టంగా చెప్పగలుగుతారు. ఇంకా ప్రపంచమంతా కలోనియల్ విధానంలో కాలనీల కింద విభజించబడి రకరకాలుగా ఉన్నప్పుడు ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేస్తే కొత్త డైలాగ్ తెచ్చినారు. ఏందో? హెస్ కంట్రిబ్యూటెడ్ ఎ న్యూ డైలాగ్ టు ద వరల్డ్. ఏందది? లుక్ టు ఈస్ట్. ఎంతసేపు మీరే కాదు, ఈస్ట్ వరల్డ్లో కూడా చాలా పెద్ద సంస్కరణలు ఉన్నాయి, మంచి ఉన్నాయి. మాకు సంస్కారం ఉంది, చరిత్ర ఉంది, సంస్కృతి ఉంది, గొప్ప వైవిధ్యం ఉంది. లుక్ ఈస్ట్ అని చెప్పి కొత్త ఫిలాసఫీని. నువ్వేం తక్కువ వేసినావా కాక? నువ్వు తక్కువ పదాలు కనిపెట్టినావా? నువ్వు ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా బంగారు తెలంగాణ పునర్నిర్మాణము, ఒక్క కథనా ఒక్క లెక్కన హరిత వందనాలు, నీ కూడా అట్లే ఉన్నాయి. పాశ్చాత్య ప్రపంచం అంతా ఈస్ట్ వైపు, మన ఏషియన్ కాంటినెంట్ వైపు చూసేటువంటి దృష్టి మరల్చినటువంటి గొప్ప వ్యక్తి. అది కూడా స్పష్టం. ఆయన దృష్టి ప్రపంచ దేశాల దృష్టి మన మీదకి వచ్చేటట్టు చేస్తాడు. తమరేమో ప్రజల దృష్టి తన మీదకి రాకుండా మంది మీదకి నొక్కేటట్టు చేస్తారు. గంతే తేడా. కుండబద్దలు కొట్టిన చెప్పినటువంటి పద్ధతి ఇంకొకరికైతే సాధ్యమయ్యేది కాదు. నీతోటి అవుతుంది కాక, నువ్వేం తక్కువ అంచనా వేసుకుంటున్నావు, నీతోటే అవుతాయి అన్ని. ఇటువంటి అన్ని నువ్వు చేయగలుగుతావు. భయపడతావు, చెప్పాలి, భయం ఉండదు. అంత అవగాహన ఉంటే తప్ప చెప్పడం సాధ్యం కాదు. పివి నరసింహారావు గారి తర్వాత అవగాహన, ఆ సోయి నీకు తప్ప ఇంకెవరికి ఉన్నది కాక. ఇట్లా అనేక విషయాలలో ఆయన ఎక్కడ ప్రవేశిస్తే అక్కడ ఒక సంస్కరణ. ముఖ్యమంత్రికి అవకాశం వస్తే మరి నువ్వు నీది ఏం తక్కువనా? భూ రికార్డుల ప్రక్షాళనని సంస్కరణ తీసుకొచ్చు నువ్వు. 3 లక్షల ఎకరాలు మాయం చేసినావు. ఇది మామూలు మాటనేనా? ఇది మామూలు కథనేనా? 36,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు 1,10,000 కోట్లకు తీసుకుపోయినావు. ఇది మామూలు సంస్కరణనేనా? ఏం కాక నీకు నువ్వు తక్కువ వేసుకుంటున్నావు అంచనా. భూ సంస్కరణ అవు ఆయన స్వయంగా
మంచి భూస్వామి, అవు నీ అంత 1,1200 ఎకరాల ఆసామి. ఆ, ఆయనకు ఆయన కుటుంబానికి అర్హత ఉన్న మేరకు ఆ, 150 నుంచి 200 ఎకరాల భూమి ఉంచుకొని ఆ, 800 ఎకరాల భూమిని నికార్సుగా ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి మహోన్నత వ్యక్తి. అవు పివి నరసింహారావు గారు ఆయనకున్నటువంటి ఎక్సిస్ భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పిండు. మీరు తక్కువనా? మీరు పేదలకు ఏమంత మామూలు భూములు పంచిర్రా? మామూలు సంస్కరణలా? ఇవాళ 4,000 ఎకరాలు ఉన్న ఫామ్ హౌస్ 400లకు తీసుకొచ్చుకున్నావంటే తక్కువ త్యాగం చేసినావా? నీ తక్కువ కదరా కాక. ఇక్కడ జన్వాడ కాడ కూడా నీ కొడుకు త్యాగమే చేసే, ఈడ నువ్వు చేస్తీవి, అటు కందికాడ నీ బిడ్డ కవితమ్మ చేసే. ఎన్ని రకాల త్యాగాలు! మీ త్యాగ పురుషుల కుటుంబం మీది. ఇది మామూలు విషయం కాదు. ఏదో అదే ఈ రోజుల్లో అయితే ఏదో మాయ మచ్చింది చేసి ఏరా పేరు చేసి చెప్పినాం కాబట్టి 10 ఎకరాలు ఇచ్చి మిగతా తప్పించుకుంటారు. అవు అట్లా కానీ నువ్వు కాక ఇవన్నీ గుర్తుపట్టేది ఎందుకంటే నీతి నిజాయితీ. ఇప్పుడు కేసీఆర్ సార్ మీద ఇప్పుడు నీతి నిజాయితీ అనే ఉడుకుడుకు నూనె పోస్తే గింత కాలేదు సార్. అంత నీతి నిజాయితీకి అసలు నిజాయితీ అనే పదం ఓ దిక్కు, అద్దం ఇంకో దిక్కు పెడితే కేసీఆర్ ప్రతిబింబమే కనిపిస్తుంది అలా. కాదు పీవీ, అందుకే పీవీ మన తెలంగాణ టీవీ అని నేను అంటున్నా గట్టిగా. నువ్వే కాదు, వెనకడ చాలా మంది అన్నారు కాక. ఏ రోజుకైనా డెఫినెట్గా సంస్కరణ తనతోనే ప్రారంభం, తన కుటుంబంతోనే ప్రారంభం. తన ఆస్తిని ప్రభుత్వం ద్వారా ప్రజలకు అప్పగించడమే నిజమైన సంస్కరణశీలి యొక్క లక్షణం. మరి మన ఆస్తి ఎందుకు పెరుగుతా ఉంది కాక? పివి నరసింహారావు ఏమో ఆయన ఆస్తిని సంస్కరణలో భాగంగా ప్రజలకు అప్పచెప్పిండు. మరి నీ ఆస్తి 2001 ఎంత ఉంది, ఇవాళ ఎంత ఉంది కాక? మరి గీ తిరిగి ఎట్లా పెరుగుతూ ఉంది? సంస్కరణశీలి ఆయన్నా నువ్వా? అది పీవీ గారిలో పుష్కలం. మరి మన తాన శూన్యం. ఆచరించి చూపెట్టినారు. అది మన చరిత్ర, మన సొంత చరిత్ర, మన వంగర చరిత్ర, మన తెలంగాణ చరిత్ర. తెలంగాణ ముఖ్యమంత్రిగా పీవీ గారు చేపట్టినటువంటి మరొక గొప్ప సంస్కరణ. చాలా చక్కగా దాన్ని అమలు చేసినారు. ఆ సందర్భంలో కూడా వారి మీద తీవ్రమైన విమర్శలు, తీవ్రమైనటువంటి చర్చలు, క్రిటికల్ చేయడం, కాంట్రవర్షియల్ చేయడం. కానీ ఆయన వెనకాడలేదు, భయపడలేదు. అది పివి నరసింహారావు గారిని విమర్శలు చేసే టైంకి మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మీరు. చాలా నిశ్చలమైనటువంటి గంభీరమైనటువంటి వ్యక్తి పీవీ గారు. గెలుపులో ఓటమిలో ఎప్పుడు కూడా ఒకే రకంగా నిశ్చలంగా తను అనుకున్న దాన్ని, తను నమ్మిన దాన్ని చేసుకుంటూ ముందుకు పోయే వ్యక్తి. తెలంగాణ సాయుధ పోరాటం ఆయన మదిలో ఉంది. ఆయన రాసినటువంటి గోలరామవ్వ కథలో ఒక గొప్ప సాయుధ పోరాట వీరుణ్ణి ఏ విధంగా గోలరామవ్వ కాపాడిందో అద్భుతంగా చెప్పినారు. జాగీర్దార్ వ్యతిరేక పోరాటం, భూస్వామ్య వ్యతిరేక పోరాటం ఆయన స్వయంగా చూసినారు, చూసి వదిలేయలేదు, దాని నుంచి నేర్చుకున్నారు. దాని రిఫ్లెక్షనే వారు చేపట్టినటువంటి భూ సంస్కరణ. ఇప్పుడు సాయుధ రైతాంగ పోరాటము, భూస్వాములు పెత్తందారుల మీద పోరాటం మీద ఆయన చదివి నేర్చుకొని సంస్కరణలు తీసుకొచ్చింది అంటున్నా. మరి ఎవరా భూస్వాములు, ఎవరా దొరలు? వీళ్ళే కదా, ఈ బ్యాచే కదా. ఆ తర్వాతనే చిన్న రైతాంగం, చిన్న కమతాల రైతులు ఇలా తెలంగాణ రాష్ట్రంలో 93%, నేను అడిగినప్పుడల్లా మా చీఫ్ సెక్రటరీ గారు చెప్తారు, 93% తెలంగాణలో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారు సార్ అని చెప్పి వ్యవసాయ శాఖ కానీ మన చీఫ్ సెక్రటరీ కానీ చెప్తా ఉంటారు, ప్రభుత్వ లెక్కలు. సారు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఎంత పర్సెంట్ ఉన్నారు, చిన్న రైతులు అనేది చెప్పాలి కానీ ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, గౌన్లోళ్ళు ఎంతమంది ఉన్నారని పొరపాటున చెప్పావు. అది చెప్పొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి ఆ లెక్కలు దాచిపెట్టాలి మనం. దానికి ఆద్యులు కారణ భూతులు ఖచ్చితంగా పివి నరసింహారావు గారు అని చెప్పక తప్పదు. 100% తప్పదు కాక, ఎందుకంటే ఇక్కడ కోవిడ్ని డైవర్ట్ చేయాలి. నో అవుట్ ఆఫ్ డౌట్. చాలా చోట్ల జరగలేదు. పివి గారు చెప్పడం కాదు, పకడ్బందీగా ఎన్ని విమర్శలు వచ్చినా ఎవరేమన్నా తన లక్ష్యం చేరే వరకు దాన్ని చాలా పటిష్టంగా అమలు కూడా పరిచినారు. అట్లా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి సంస్కరణలు ఎక్కడికి పోతే అక్కడ ఏ స్థాయి లభిస్తే ఆ స్థాయిలో తాను చేయగలిగితే చేయడమే. అంతే సంస్కరణశీలి, నిరంతర సంస్కరణశీలి, ఒక చోట వదిలిపెట్టలేదు ఆయన. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన నాటికి దేశం యొక్క గతి గమ్యం అంధకారమయమే. ఆ ముంగటున్న మైకులు చాలా బాధపడుతున్నారు. మరి అమ్మ సారీ ఇద్దరు ఇంత చెప్తున్నాడు అని చెప్పి, ఎందుకంటే ఆ మైకులేగా ఇని ఉన్నాయి చెట్లు. ఉన్న గోల్డ్ అంతా తీసుకెళ్లి ఇతర దేశాల బ్యాంకులో పెట్టి పరువు నిలబెట్టుకుంటున్నటువంటి సందర్భం.
మనందరికి తెలుసు అది చరిత్ర. ఉమ్, అటువంటి సందర్భంలో చాలా క్రిటికల్ టైంలో ప్రధానమంత్రి పదవి ఆయన ఏమి ముఠాలు కట్టలేకపోతే ఇంకోటి చేసి సాధించుకోలేదు. ముఠాలు కట్టలేదా మన లెక్క? ఆయనకు వరించి వచ్చిన అవకాశం అది. అచ్చా అట్లనా? దాన్ని కూడా మళ్ళీ ఎంత గొప్పగా చేసినారో మనకు తెలుసు. తెలుసు. ఆయన లోపల ఉన్నటువంటి సంస్కరణ ఉమ్. అది తెలుసు. మళ్ళీ నువ్వు చెప్పినావుగా కాక అప్పట్లో ఈ కాంగ్రెస్ దొంగలు ఏం చేసిరు, 70 ఏళ్ళు దేశం మీద పడి తిన్నారని. అది యాదుకుంది, ఇది యాదుకుంది కాక మాకు. ఆ శీలం ఏ విధంగా ఉందంటే ఉమ్. అప్పటి వరకు రాజకీయాల్లో లేని వ్యక్తిని మన్మోహన్ సింగ్ గారిని ఒక ఆర్థికవేత్తను ఫైనాన్స్ మినిస్టర్ చేసి ఉమ్. ఆయన ద్వారా అద్భుతమైనటువంటి ఆర్థిక సంస్కరణలు తెచ్చినారు. మన్మోహన్ సింగ్ అంత గొప్ప వ్యక్తిని తీసుకొచ్చినట్ట. ఈ మన్మోహన్ సింగ్ని సన్నాసి అంత ఇచ్చాడు. ఇదే పోసేటి మళ్ళీ ఎట్లా పొగుడుతుంటాడు చూడు. ఈరోజు మనం అందరం అనుభవిస్తున్నటువంటి ఆ. ఆర్థిక స్వేచ్ఛ ఏది ఇదా? ఈ ఆర్థిక స్వేచ్ఛ. పెరిగినటువంటి ఆర్థిక పరిణతి, దానికి ప్రధానమైనటువంటి కారణభూతుడు శ్రీ కెపివి నరసింహారావు గారు. అప్పటి వరకు ఉన్నటువంటి స్తబ్దత తొలగిపోయి దేశం ఆర్థిక దుస్థితి నుంచి గట్టెక్కి అద్భుతంగా ప్రపంచంతో పాలు పంచుకొని ముందుకు సాగే అవకాశం ఈరోజు వచ్చిందంటే, పాలు పంచుకొని మన ఓన్ పబ్లిక్ సెక్టర్లో కూడా పోటీతత్వం పెరిగిందంటే, ప్రైవేట్ రంగంతో పోటీపడి, ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగంతో పోటీపడి అద్భుతమైనటువంటి ఆర్థిక సృజన జరిగిందంటే దానికి అద్భుతమైనటువంటి ఆద్యుడు, సంస్కరణాభిలాషి పివి గారే దానికి కారణభూతుడు. అంతే. ఇది అందరికి తెలుసు. మా భయం ఏంటంటే కాక ఈ భారతదేశం నన్ను చూసే నేర్చుకున్నా నేనని చెప్తా వేరే భయం అది. సరే, కారణాలు వేరు. ఈ సందర్భంలో అంత మహనీయుని గొప్పగా స్మరించుకునే ఈ సమయంలో అంటే విషయం ఏంటంటే అంతటి మహనీయుని మా గొప్పతనము నీ నోటి నుంచి వస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ నోటి నుంచి ఎన్ని అబద్ధాలు ఏర్లై పారుతూ ఉంటాయి నువ్వు మాట్లాడుతుంటే. నేను రాజకీయాల్లోకి పోదలుచుకోలేదు. ఉక్క కాక ఉండాలి, నువ్వు రాజకీయాలలో ఉండాలి, ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రికి ఉండాలి నువ్వు. కానీ బాధ కలుగుతుంది నీకా? నేను సంతోషంగా ఉన్న ఈరోజు ఒక తెలంగాణ బిడ్డగా. ఎందుకంటే నీ తెలంగాణ విజయనగరమా కాక? నిజం చెప్పే అనేకమైన 360 డిగ్రీస్ పర్సనాలిటీగా ఉండి తన గ్రామాన్ని నుంచి మొదలుకొని తన రాష్ట్రానికి, తన దేశానికి, తాను పుట్టినటువంటి ఈ భూగోళానికి అనేకమైనటువంటి విజ్ఞాన సముపార్జన చేసి ఆ విజ్ఞానాన్ని అందించి పంచి ఆ వెలుగుల్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక మహోన్నత వ్యక్తికి లభించవలసిన గౌరవం లభించలేదు. కారణం కరెక్టే. పివి నరసింహారావు గారికి లభించవలసినంత గౌరవం లభించలేదట. పివి నరసింహారావు గారు చచ్చిపోతే కనీసం తొంగి చూడలే ఈయన. పివి నరసింహారావు గారు అంత్యక్రియల్లో పాల్గొనలే, తన పార్లమెంటరీ పార్టీని పోయి చూసి రాపోమని చెప్పలే. ఇక ఇప్పుడు సారు డ్రమ్ముల కొద్ది గౌరవం. ఇప్పుడు హైదరాబాదులో ఇప్పుడు మొత్తం ఇవే, ఈ నీళ్లు కాదు ఇవి, కేసీఆర్ గారు వస్తున్న గౌరవం పివి నరసింహారావు గారి మీద మనందరికి తెలుసు. దాని నేను వల్లవేదలుచుకోలేదు, అది సందర్భోచితం కూడా కాదు. మరొక సందర్భంలో చెప్తాం అవసరమైనప్పుడు. ఎవరికో భయపడి కాదు, కానీ నువ్వు భయపడతావా కాక? నువ్వు భయపడటం ఎట్లుంటావు? కాదని చెప్పి నేను చెప్పడం లేదు. అంతే. అందువల్లనే సరే చేయవలసిన వారు చేయకపోయినప్పటికీ మనం రాష్ట్ర సేమ్ మనం అది ఉంది కదా అప్పట్లో, ఏది సెప్టెంబర్ 17ని ఎట్లా విమోచన దినం కాదు ఎందుకు చేయవని చెప్పి ప్రశ్నించి వచ్చినాక నువ్వే ముఖ్యమంత్రి అయినాక అన్ని సమానమే, సేమ్ ఇగో గిట్టే కథ. 6 ఏళ్ల సంది పివి నరసింహారావు యాది రాలే, ఇప్పుడు యాదికి వచ్చాడు. ప్రభుత్వంగా ఈ రాష్ట్ర ప్రజలుగా మన బిడ్డ పివికి గొప్ప పేరు ప్రఖ్యాతి తెచ్చి ఆ పేరు ప్రఖ్యాతి ఆయన సముపార్జించిన విధానం ఏ విధంగా వచ్చిందనేది ముందు తరాలకు తెలియజేస్తే ఒక గొప్ప వ్యక్తిత్వ నిర్మాణానికి మంచి ప్రతీక మన పివి. మొరంరాళ్ళ మీద ఎక్కిపోయి ఆయన చరిత్ర అంతా నీతోటి అవుతుంది కదా. నీ తన శిల్పులు చాలా మంది ఉన్నారు కదా. నరసింహారావు వ్యక్తిత్వ నిర్మాణానికి ప్రతీక. ఈ మాట నేను వాడుతూ ఉన్నా. అబ్బో ఎట్లా వాడుతున్నావు మరి? ఇది కష్టం కదా, ఎవరు వాడొద్దు కదా ఇది. ఆయన కులబలం లేదు, గొప్పగా ధనబలం లేదు, మరి ఎట్లా ముఖ్యమంత్రి అయినారు అంటే? అప్పుడు కేసీఆర్ లేడు కదా, కేసీఆర్ అసలు పార్టీ లేదు కదా, అందుకే అయినేమో. ఎట్లా కేంద్ర మంత్రి అయినారు, ఎట్లా ప్రధానమంత్రి అయినారు? అప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన కళలోకి వచ్చి ఆయనని బండి మీద తీసుకుపోయి ఢిల్లీలో కూర్చోబెట్టి ఆయనని మంత్రిని చేసిండు. ఆయన ముఠాలు కట్టే వ్యక్తి కాదు, అంటే మన లెక్క కాదా? బల ప్రదర్శన అసలు చేయలే ఆయన జీవితంలో.
అంటే మన లెక్క చేయలే అసలు ఎక్కడ కూడా చేయలే. ఏహే అటువంటి పార్శ్వమే కనిపించదు పివి గారి జీవితంలో, వారి రాజకీయ ప్రస్థానంలో ఎక్కడ కూడా ఆ పార్శ్వం కూడా కనిపించదు మనకు. అద్భుతం. అంటే తన మీద తనకుండే ఆత్మవిశ్వాసం, తాను సముపార్జించుకున్నటువంటి విజ్ఞానం, సముపార్జించుకున్నటువంటి అనుభవం, అన్నిటిని మించి ఇందిరాగాంధీ లాంటి నాయకురాలు క్రిటికల్ టైం వస్తే వారిని పిలిచి మాట్లాడి, ఎందుకు సార్ మిమ్మల్ని కూడా అప్పుడప్పుడు బిల్ క్లింటన్, జార్జ్ బుష్ ఫోన్ చేసి మాట్లాడేదటగా మీతో కూడా ఎట్లా చేయాలి ఇప్పుడు కరెంట్ మోటార్ పని చేస్తలేదు బైక్ కాడని. ఆమె అంతరంగికులలో ఒకరిగా ఎదిగే స్థాయి ఆయనకు వచ్చిందంటే వాక్శుద్ధి చిత్తశుద్ధి రెండూ ఉన్నటువంటి గొప్ప నేత మన పివి. మాట్లాడితే అంతే. ఆయన వాక్శుద్ధి చిత్తశుద్ధి ఆయనకు రెండే ఉన్నాయి కానీ నీకు మూడు ఉన్నాయి. వాక్శుద్ధి, చిత్తశుద్ధి ప్లస్ అబద్ధ శుద్ధి, నాలిక శుద్ధి, ఇవన్నీ ఉన్నాయి మన తాన. ఆయన అంతర్ముఖుడుగా ఉంటారు ఇంట్రావర్ట్, బట్ ఈజ్ నాట్ ఇంట్రావర్ట్. అంతర్ముఖునిగా ఉంటే 17 భాషలు ఎందుకు నేర్చుకుంటారండి? కరెక్టే. నీకు రావా కాక? నీకు ఉర్దూ, గోండు, తర్వాత లిపి లేని భాషలన్నీ నీకు రావా? నీకు కూడా వస్తాయి. అంటే అంతరంగంలో ఎంత బహుముఖమైనటువంటి ప్రజ్ఞ దాగి ఉంది ఆయనలో. ఆయన ఆయనలో దాగి ఉన్న ప్రతిభ ఇప్పటిదాకా ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు నువ్వు చదువుతుంటేనే జనం ఈయన ఆశ్చర్యపోతున్నారు. పివి నరసింహరావు గురించి ఏం తెలియదు. తెరవరు, తెరిస్తే సరస్వతి నాట్యం చేసినట్టే ఉంటుంది. సరస్వతితో కూడా నాట్యాలు చేయిస్తాడు కాక. అద్భుతం, చాలా గొప్పగా, మామూలు కాదు. ఇక నువ్వు చెప్పినవంటే గది ఫైనలే. నువ్వు చెప్పినవంటేనే అద్భుతం. ఇక గొప్పగా చదువుకున్నారు ఆయన. మన లెక్క ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చదివిండా సార్? మనమేమో ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చదువుతాం కదా, మరి సార్ ఏం చదివి ఇక్కడ స్వతంత్ర పోరాటంలో పాల్గొంటే నిజాం రస్టికేట్ చేసి నిజాం ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ రాజ్యంలో ఈయనకు సీట్ ఇవ్వదని చెప్తే పొరుగు రాష్ట్రం మహారాష్ట్రకి పోయి అక్కడ యూనివర్సిటీలో సీట్ సంపాదించుకొని చదువుకుంటూ గొప్పగా మరాఠీ భాష నేర్చుకుంటారు. ఏ నిజాం ప్రభువులైతే పివి నరసింహారావు గారికి సీట్ ఇవ్వద్దని చెప్పారు, యాస్ నిజాం మా రాజు అని గొప్పగా ప్రకటించుకున్న కేసీఆర్ చెప్తా ఉన్నాడు ఆ మాట. మరాఠీ భాష నేర్చుకోవడం కాదు, మరాఠీ నవలను తర్జుమా చేసేంత శక్తి, మరాఠాలో అనర్ఘనంగా ప్రసంగించేటువంటి శక్తి. నీవు తక్కువనా? నీవు మామూలు గొప్ప విద్యార్థి పివి. ఎంత గొప్ప విద్యార్థి అంటే దానికి వయస్సుతో నిమిత్తం లేదు. లేదు, నీకుందా? నో బ్యారియర్. అంతే. ఆయన అనుకున్నాడంటే నేర్చుకోవడం. 17 భాషలు ఎట్లా వస్తాయి? ఈ ఎట్లా వస్తాయి అంటే నీ సల్లని చూపులు ఉండొచ్చు, నీ దయా దాక్షిణాలు ఉండొచ్చు. ఒక భాష రావడానికే మన తలప్రాణం తొక్కకు వస్తుంది. మరి 17 భాషలు ఎందుకు వచ్చినాయి ఆయనకు? ఎందుకు వచ్చినాయంటే మరి ఇప్పుడు ఎవరు చెప్పాలి దీనికి సమాధానం? అంటే పట్టు అనుకున్నాడంటే దాన్ని సాధించే వరకు, దాన్ని పట్టు పట్టే వరకు వదలడు. కాబట్టి ఆ భాషలన్నీ ఆయనకు పట్టుబడి. అదే పద్ధతిలో రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉండే టైంలో పివి గారు అక్కడ ఉంటే రాజీవ్ గాంధీ గారు ఎవరో ఒక ప్రైమ్ మినిస్టర్, నేను వాణి గారు వ్యాసంలో చదివిన, నేను చాలా ఆశ్చర్యం వేసింది నాకు. పేపర్లో వారు నిన్న రాష్ట్ర పత్రిక వాళ్ళు ప్రచురించిన దాన్ని నేను చదివిన. మా నాయనతో నా అనుభవాలని చెప్పి రాసినారు ఆవిడ. రాజీవ్ గాంధీ గారు మాట్లాడుతూ, రాబోయేదంతా కంప్యూటర్ యుగమండి, ఖచ్చితంగా కంప్యూటరే డామినేట్ చేస్తుంది గ్లోబ్ని, కానీ ముసలి వాళ్ళతోనే చిక్కంతా వచ్చి పడ్డది, వీళ్ళు మార్పును ఆహ్వానించరు, మారరు అని అంటుంటే పివి అప్పటికే కొంచెం ఏజ్ వచ్చింది కాబట్టి ఆయన కోపం వచ్చేసి ఆ రోజే ఫోన్ చేసి వాణి గారికి ఫోన్ చేసి, నీ కంప్యూటర్ పట్టుకున్నది రా, సాయంత్రం ఫ్లైట్కి రమ్మని ఇక్కడి నుంచి కంప్యూటర్ తెప్పించి కంప్యూటర్ నేర్చుకొని ఆయన జీవిత చరమాంకం వరకు, చివరి దశ వరకు కూడా కంప్యూటర్ మీదే పనిచేసినాడు. అంత పట్టు ఒక భాషలు నేర్చుకోవడమే కాదు, టెక్నాలజీలో కూడా అవసరం అనుకుంటే దానిలో అప్పటికప్పుడు నేర్చుకొని ఆ కాడి నుంచి ఆయన ప్రోగ్రామ్ అంతా కంప్యూటర్ మీద చేసుకున్న. స్వయంగా కంప్యూటర్ ఆయన ఆపరేటర్ని పెట్టుకోవచ్చు, కానీ పెట్టుకోలే. ఒక సహాయకుడు ఆయనకు ఉన్నప్పటికీ ఆయనకాయనే పర్సనల్గా కంప్యూటర్ ఆపరేట్ చేసిన వ్యక్తి పివి. అవి అంతా నేర్చుకోవాలి. విద్యార్థి, నిరంతర అధ్యయనశీలి, నిరంతరం సమాజాన్ని స్టడీ చేసిన వ్యక్తి, గొప్ప సామాజిక దృక్పథాన్ని పెంచుకున్నటువంటి వ్యక్తి. కాకా నువ్వు అందుకే శివరావును పొగుడుతున్నావా, నిన్ను నువ్వు పొగుడుకుంటున్నావు అర్థమైతలేదు. నువ్వు అప్పుడప్పుడు మధ్యలో పీవీ అని చెప్తా ఉండే, ఎందుకంటే నువ్వు నిన్ను అనుకుంటున్నారు. నేను 360 degrees పర్సనాలిటీ అని చెప్పాను. ఎక్కడ పీవీని పెడితే అక్కడ సంస్కారం ఖచ్చితంగా వస్తుంది, సమస్య లేదు. ముఖ్యమంత్రి కూడా భయపడే పరిస్థితి, కాదనలేని పరిస్థితి ఆయన ప్రతిపాదిస్తే. ఎక్కడ పెట్టినా, ఏ రంగంలో పెట్టినా కూడా అద్భుతమైనటువంటి సంస్కరణలు తెచ్చి, ఎందుకంటే ఆయన ఒక సిద్ధాంతాన్ని నమ్మినారు, బాగా చదువుకున్నారు, భవిష్యత్ దర్శించేటువంటి శక్తి వచ్చింది.
మనిషిలో అవసరమైనటువంటి రసజ్ఞత ఉంది ఉంది. కాబట్టి ఈ విషయాన్ని విశ్లేషణ చేసుకునే చక్కటి నేర్పరితనం ఉంది ఆయనకు. అవు. అందువల్ల రేపటి ప్రభుత్వం ప్రపంచం ఎట్లా ఉండబోతుంది, అంటే కేసీఆర్ రాబోతాడు రేపొద్దుగాలని మన తాత కాలం నాటిది మన తండ్రి కాలం నాటికి ఇర్రిలవెంట్ అవుతుంది. అవు. మన తండ్రి కాలం నాటిది మన కాలం నాటికి ఇర్రిలవెంట్ అవుతుంది. మన కాలంది మన నెక్స్ట్ పిల్లల తరానికి ఇర్రిలవెంట్ అవుతుంది. అవు. కాబట్టి రిఫార్మ్ ఈజ్ ద కంటిన్యూస్ ప్రాసెస్. రిఫార్మ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. యాజ్ లాంగ్ యాజ్ ద హ్యూమన్ కమ్యూనిటీ లివ్స్ ఆన్ ద గ్లోబ్, ది రిఫార్మ్ ఆల్సో విల్ కంటిన్యూ. ఆ రిలవెన్స్ పోతుంది. అవు. ఎప్పటికి ఏది రిలవెంటో దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లుందంటే బడి పోరగాలను 1వ తరగతి పోరగాలను ముంగడ కూర్చోబెట్టుకొని పాఠం చెప్పినట్లేదు సార్ ముచ్చట. కానీ అది అభ్యుదయవాదుల యొక్క ఆలోచన సరళి. అవు. అందుకే పివి అభ్యుదయము నీ తన మామూలుగా ఉండదు. అభ్యుదయవాది అంటే నిన్ను మించిన అభ్యుదయవాది లేడు, నిన్ను మించిన భక్తులు లేడు, నిన్ను మించిన క్రిస్టియన్ లేడు, నిన్ను మించిన యేసు లేడు, అల్లా లేడు. ఇక అంతా గిదే నీది భక్తులు. గొప్ప అభ్యుదయవాది కాబట్టే నిరంతర సంస్కరణశీలిగా ఉన్నారు ఆయన. ఆ సమయానికి, ఆ కాలానికి, ఆ చరిత్రకి ఏ సంస్కరణ అవసరమో తాను అర్థం చేసుకొని తాను చదివి ఇతరులకు ఎందుకు నీవు కూడా తక్కువనా? ఏ టైంకి ఏ పథకాన్ని రిలీజ్ చేస్తే ఓట్లు పడితే ఈ సంస్కరణలు నీ తక్కువనే కాక నువ్వు చెప్పుకుంటలేవు కానీ నీది ఒకనాడు ఆత్మకథ రాయాలి. రామ్ గోపాల్ వర్మతో సినిమా తీపియాలి. నీది మామూలు కథ. ఇతరులను నమ్మేటట్టు తయారు చేసి ఆ సంస్కరణ అమలు చేసినటువంటి గొప్ప ధీరుడు పివి. ఎందుకంటే మార్పును జనరల్గా అంగీకరించం, అది మానవ నైజం. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి వేరే వాళ్ళకి ఇస్తా అంటే ఎట్లా అంగీకరిస్తాం? అంగీకరించాం కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడతాం. అయితే అదా ఎక్కడికి వెళ్ళి అవుతుంది, సాధ్యమవుతుందా అని మాట్లాడతాం. కానీ ఆయన అటువంటి వ్యక్తి కాదు. ఎవరికి భయపడకుండా తనకు పూర్తిగా అర్థమైతే, తాను కన్విన్స్ అయితే డెఫినెట్గా దాన్ని రిఫార్మ్ రూపంలో తెచ్చి మనకు అందించినారు. ఆ రిఫార్మ్స్ అన్ని మనకి ఇలా ఫలితాలు ఇస్తా ఉన్నాయి. అవి ఎందుకైతే నువ్వు చేసినాయి కదా, నువ్వు తెచ్చిన రిఫార్మ్స్ తోటి ఫలితాలు వస్తున్నాయి కాక. పివి నరసింహారావు ఏం చేసింది నీ ముంగట? తమాషా కోసం చక్కెర గింత రిఫార్మ్స్ కావు. అంటే అంటే నువ్వు చేసినాయా? మనసొంటి రిఫార్మ్స్ కాదు. విద్యారంగంలో వారు తెచ్చినటువంటి ఆ గురుకుల విద్య ఈరోజు డెఫినెట్గా మొత్తం విద్యా విషయంలోనే తలమానికంగా ఉంది. కరెక్టే. గురుకులాల విషయంలో పివి నరసింహారావు గారు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తే ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చదివినటువంటి మీరు గొప్ప గుణశీలురు 12,000 పాఠశాలలు మూసేసిర్రు. ఇది రీఫార్మ్సే. అందుకే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 900 గురుకుల పాఠశాలలు కూడా పివి గారి ఆశయం కోసమే ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ నుంచి చక్కటి ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. 900 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినామని చెప్తా ఉన్నావు. 12,000 బడులు మూసేసిన సంగతి చెప్తలేవు కాకియా. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంతే అంతే. అక్కడ జరిగేటువంటి బోర్డు ఎగ్జామ్స్ ఏవి జరిగినా 99.9% సమ్ టైమ్స్ 100% కూడా అంతే. అది పివి గారు చూపించిన బాట. నవోదయ స్కూళ్ళలో కూడా ఈరోజు అద్భుతమైన ఫలితాలు వస్తే పిల్లలు చాలా బాగా ఎదుగుతారు. అట్లాంటి సంస్కరణ ఫలితం కనపడతా ఉంది. ఆర్థిక సంస్కరణల ఫలితం మనకు కనపడతా ఉంది. కళ్ళ ముంగడ కరెక్ట్ ఇట్లా కనిపిస్తుంది. తెలంగాణలో చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు ఏవైతే తెచ్చినారో అవన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి. వారి యొక్క సాహిత్యం పివి గారిలో గొప్ప రసజ్ఞత ఉంది అని నేను చెప్పిన. ఊరికే చెప్పలేదు. చాలా కఠినమైనటువంటి పద్ధతి అది. అది రావాలంటే కూడా కష్టం, అధ్యయనం చేయాలంటే కష్టం. ఆయన చేసిన గొప్ప పని. సాహిత్యం ఎంత చదువుకున్నా ఆయన ఎప్పుడు డప్పు కొట్టుకోలేదు, డంబాచారానికి పోలేదు. అంటే మరి మన లెక్క కాదా? 80,000 పుస్తకాలు ఇట్లా కొట్టుకోలేదా ఆయన? ప్రభాకర్ రావు గారు చెప్పినట్టు ఆయన గురించి పొగుడుతులు కూడా చాలేవా, నా గురించి ఎందుకు ప్రపంచం గురించి మాట్లాడమని చెప్పేవారు ఆయన. అయ్యో మనమేమో కేసీఆర్ గారు నాయకత్వం వర్ధిల్లాలి అనగానే ఇట్లా ఎవడన్నా ప్రశ్న అడిగితే ఎవరు సన్నాసి ఇట్లా. చాలా అద్భుతమైనటువంటి కవి, రచయిత, జ్ఞానదృష్టి ఉన్న వ్యక్తి, సాహిత్య పిపాస. దాంట్లో కూడా ఏదైనా గొప్ప పదం వాడి పండితుడు ఎవరైనా తెలిసినోడు ఉంటే, ఆ పదం గురించి తెలిసినోడు ఉంటే అలా ముఖం చూస్తాడు. అవి అంతే. ధైర్యం కూడా కావాలి. విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసినటువంటి మన లెక్క ధైర్యం దండిది చేయి మొండిది లెక్క ఉండొద్దు, ధైర్యం కూడా కావాలి. వేయి పడగలనటువంటి ఒక నవల. అది నిజంగా కూడా మియర్ నావెల్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే అది ఒక ఇతిహాసం చెప్పినట్టుగా ఉంటుంది. చాలా గొప్పగా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఈయన చదివినట్టు దాన్ని
చాలా మంది తెలియని వాళ్ళు పివి గారు సహస్ర ఫన్ దాన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేసినారు, అనువదించినారని చెప్తారు. అది అనువాదం చేయలే ఆయన, అనుసృజన చేసినారు. ఒక ఆయన ఎవరో విశ్వనాథ్ సత్యనారాయణ గారు అడిగినారు, పివి గారు హిందీలోకి ఇది ట్రాన్స్లేట్ చేసినారు కదా, మీకు ఏమనిపించింది విశ్వనాథ్ గారు, మీరు ఒరిజినల్ ఆథర్ అంటే లేలే, నాకు తమాషా అండి, వారు రాస్తేనే నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది అనిపించింది. అంటే అంత డెఫినెట్గా ఆ రసజ్ఞత ఉంది కాబట్టి తాను 1000 పడగలు చదివి తాను పొందిన ఆ రసప్రాప్తిని ఇతర ప్రపంచానికి కూడా తెలియచేయాలి, మొత్తం భారతదేశానికి తెలియజేయాలి అనే ఒక తపన, ఆ రసజ్ఞ భూమిక పోషించాలి అనేటువంటి ఆలోచన ఆయనకు కలిగింది కాబట్టి దాన్ని హిందీలోకి తర్జుమా చేసింది. చాలా కష్టం నిజంగా. నేను 40 ఏళ్ల క్రితం చదువుకున్నా. నువ్వు 40 ఏళ్ల క్రితం చదివినవా? కాక ఏది ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ సబ్జెక్టా? అదే 1000 పడగల నవల. నేను కొంత తెలుగు లిటరేచర్ చదివిన కాబట్టి ఆ సందర్భంలో చదివినాం. మళ్ళీ మొన్న ఈ కరోనా తెలుగు లిటరేచర్ ఆడ చదివిండు సారు, మరి నాకైతే తెలియదు. తెలుగు సబ్జెక్టు చదవచ్చు. సార్ చదివిందే డిగ్రీ, ఏది సిద్దిపేటల 1972 నుంచి 75 దాకా ఈయన డిగ్రీ. ఇక మరి ఆ తర్వాత ఈయన చదువు ఏం లేదు, ఈడికొచ్చేమి పెంకిండు. ఏమని, మేము ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చదివినా అని చెప్పి ఓతానా, ఎంఏ తెలుగు అని ఇంకోతానా వస్తే దాని సందర్భంలో తీసి చదివిన. మళ్ళీ చాలా కఠినంగా ఉంటుంది. కొంచెం లిటరేచర్ వచ్చిన వాళ్ళకి ఆ విశ్వనాథ్ సత్యనారాయణ గారి భాష అర్థం కాదు. అటువంటి దీర్ఘ సమాసాలు, సంస్కృత సమాసాలు తెలుగులోనే దాన్ని మనం అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. నిజంగా పివి గారు ఎంత కష్టపడరు అనిపించింది. అంటే నువ్వు చదివిన ఆ పుస్తకం కాబట్టి చాలా కఠినంగా ఉంటుంది కాక. నువ్వు చదివిన ప్రతి పుస్తకం చాలా కఠినంగానే ఉంటుంది. ఎందుకంటే మరి నువ్వు గ్రేట్ అనుకోవాలిగా మేము కాక. కానీ హిందీలోకి దాన్ని ట్రాన్స్లేట్ చేయాలంటే ఆ అనుసృజన అనువాదంలాగా కాకుండా అనుసృజనలాగా చేయాలంటే ఆయన ఎంత రససిద్ధి పొంది ఉండాలి, ఎంత గొప్పగా భావ ప్రేరణ కలిగి పివి నరసింహారావు గారి బిడ్డ ఏమే ఉండాలి. తద్వారానే ఆ సహస్ర ఫన్ అనేది సాధ్యం కాగలిగింది. ఎందుకంటే ఆయన ఏది చెప్పినా ఏం మాట్లాడినా చాలా అద్భుతంగా చెప్పేవారు, ఆలోచించేవారు. ఆయనది ఓకే, కానీ నీదేంది మరి కథ? నీ పరిపాలన సంగతి ఏంది? అటు కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి, ఈ దుఃఖం తెరిచినావు కదా, మరి నీ సంగతి ఏంది? గొప్పగా ఉండేది. ప్రతి విషయాన్ని కూడా రసించి పనిచేసేవారు ఆయన. రసించి పద ఉచ్చారణ చూడుర్రి, ఎంత అద్భుతమైన పద ఉచ్చారణ చేస్తూ ఉంటాడు. అసలు కొత్తోడు ఎవడనంటే ఒరేమా మొత్తం సారు కేసీఆర్ గారు సరస్వతి తెనాలి రామలింగడు కనుక సరస్వతి ఎవరు ఆయన ప్రత్యక్షమైతే పాలు పెరుగు 2 కలిపి తాగినట్టు, ఇక తెనాలి రామలింగని ప్రతిరూపమే నేను అన్నట్టు మళ్ళీ ఈడ సార్ కథ భోజనం చేసినా రసించి చేసేవారు. మాట మాట్లాడినా, ఉపన్యాసం మాట్లాడినా, కవిత్వం చెప్పినా, కవిత్వం విన్నా, ఎక్కడ ఉన్నా. అందుకే భాస్కర శతకారుడు చెప్పినారు ఏమని, పివి నరసింహారావు చదువుకోవడం మాత్రమే కాదు, చదువుతో పాటు ఉండవలసినటువంటి రసజ్ఞత, సంస్కారం, సంస్కృతి అన్నీ కూడా గొప్పగా ఉన్నటువంటి మూర్తిమత్వం వారి సొంతం, పివి గారు సొంతం. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు, గుణ సంయుతులు ఎవ్వరు మెత్తరెత్తటం. భాస్కర్ శతకంలో ఏం చెప్తారంటే, చదువది ఎంత కలిగిన, ఎంత చదువు వచ్చినప్పటికీ దానికి సంబంధించినటువంటి రసజ్ఞత, ఇప్పుడు తెలుగు మాస్టర్కి వచ్చాడు, ఇంచుక చాలకున్న, మొత్తం కాదు, కొంచెం తక్కువ పడ్డా రసజ్ఞత, ఆ చదువు నిరర్థకంబు, పనికిరాదు. గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరెత్తటం అంటే ఎట్లా ఉంటుంది? రసజ్ఞత లేని, సంస్కారం లేని, సంస్కృతి లేని, సాంస్కృతిక విలువలు లేనటువంటి చదువు డ్రైగా ఉంటుంది. ఎంత డ్రైగా ఉంటుంది అంటే, కాక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఇంగ్లీష్లో చేసే రకం కాక మన కాక. పదునుగా మంచి కూర నలపాకము చేసిన నైనా, నలపాకం నలభీములు మనకు తెలుసు కదా, గొప్ప పాక పండితులుగా. పదునుగా మంచి కూర నలపాకము చేసిన నైనా అందు ఈ పొదవేడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టు అయ్యా భాస్కర్ అని చెప్పిన. ఇంత ఉప్పు లేకపోతే రమణాచారి గారు సపోర్ట్ కొట్టిందా? వచ్చిండు. ఎందుకంటే మా రమణన్న కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఐఏఎస్ అధికారిగా పాలన బాధ్యతలే కాదు, గొప్ప సాహితీవేత్త. 18వ పుస్తకం రాసిండు ఆయన. అందుకని ఆయన నుంచి క్లాప్స్ ఆశించిన, ఎందుకని చిన్నబడదాలని చూస్తే ఆయన సపోర్ట్ కొడుతున్నాడు. మా నుంచి ఆశించావా కాకాను క్లాప్స్? రసజ్ఞత ఉన్న వాళ్ళు స్పందిస్తారు, రసజ్ఞత లేని వాళ్ళు స్పందించరు. కాబట్టి చదువు అది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా ఆ చదువు నిరర్థకంబు, గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరెత్తటం.
పదునుగా మంచి కూర నలపాకము చేసిననైనా అందు ఈ పొదవేడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్యా భాస్కర్ అని చెప్పినారు. అట్లా చదువుతో పాటు ఇక్కడ నిజాం సర్కార్ నిర్బంధించిన చదువుకోవడానికి వీల్లేదని శాసించిన చెప్తున్నా నిజాం తన ధిక్కార స్వరంతో మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో చేరి చదువుకుంటూ గొప్ప చదువులు చదివినాడు, అద్భుతమైన చదువులు చదివినాడు. ఇదే కేసీఆర్ గారు ఇప్పుడు పివి నరసింహారావుని ఇంత మీదకి లేవట్టి చెప్తా ఉన్నాడు కదా. ఈ ఒకవేళ ఇదే పివి నరసింహారావు గారిని తిట్టే కార్యక్రమం అయితే ఒకటి దెబ్బకు తిడతాడే ఒక సన్నాసి ఆయన ఏందా ఏవో చేసిద్దు దీంతో కథం చేస్తాడు అన్నట్టు. సారు పొగిడితే ఎట్లుంటుంది, సార్ తిడితే ఎట్లుంటుంది. తిడితే పార్శ్వం మీకు ఎరికేగా, పొగిడితే పార్శ్వం మీరు చూడరు. ఇక చదువు ఒకటే కాదు, దాంతోపాటు సంస్కారము, సంస్కృతి, విలువలు, రసజ్ఞత గొప్పగా పెంపొందించుకున్నాడు. అందుకే సాహిత్యం పట్ల ఆయనకు చాలా మక్కువ. మామూలు విషయం కాదు. విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల్ని హిందీలో అనుసృజన చేయడం అనేది ఇట్స్ బిగ్ టాస్క్. నాకు తెలిసి, నాకు కొద్దిగా గొప్ప సాహిత్యం తెలుసు కాబట్టి నేను చెప్తా ఉన్నా. నీకు ఎందుకురా సాహిత్యం, నువ్వు చెంపకమాల, ఉత్పలమాల ఇవి అన్నిట్లలో అద్భుతమైన పాండిత్యం ఉంది నీకు. నువ్వు నేర్పితేనే నేర్చుకునే తెలంగాణ మొత్తం ఏది ఆట వెలది తేటగీతి పద్యాలకు సంబంధించినటువంటి ఫార్ములాలన్నీ మీరు చెప్తేనే ఘన విభజనలంతా మిగతా నేను నేర్చినాం. ఇట్స్ వెరీ వెరీ బిగ్ టాస్క్. అందులో ఆయన ప్రస్థానం ఎక్కడి నుంచి మంత్రిని శాసనసభ్యుల నుంచి మొదలు పెడితే అనేక పాత్రలు పోషిస్తూ శాసనసభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా ఆయన ప్రస్థానం మంతని కాడ నుంచి ప్రధానమంత్రి దాకా పోయింది. నీది పోలేదా కాక? నీది ఏడికేం స్టార్ట్ అయింది నీ ప్రస్థానం? నువ్వు ఎంతో కష్టపడి దుబాయ్కి పాస్పోర్ట్లు ఎక్స్పోర్ట్లు చేసుకుంటూ ఇలా ముఖ్యమంత్రి కాలేదా? ఆయన కష్టం ఎంతనో పెరుగుదల నీది గట్టే ఉంది. కేంద్ర మంత్రిగా, ఏఐసిసి ప్రెసిడెంట్గా, దేశ ప్రధానమంత్రిగా నిరంతర సంస్కరణశీలిగా అంచెలంచెలుగా ఎదుగుతూ తన సాహిత్య పిపాసను కూడా తను వదులుకోలేదు. తన చదువరి ఎప్పుడు కూడా తన ఆ పిపాసను వదులుకోడు. జనరల్గా పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత కష్టం, రీడింగ్కి టైం దొరకదు, కుటుంబానికి టైం దొరకదు. ఇప్పుడు నీ ఈడ టైం దొరకదు, ఆడ టైం దొరకదు అన్నాడు. ఇవాళ మధ్యాహ్నం 1:30కు సార్ పోయి మళ్ళీ ఫామ్ హౌస్లో పడ్డాడు. మన వాణిగారితో మాట్లాడుతూ వారు అందరూ ఇల్లే కదా అని వదిలేస్తారు రాజకీయ నాయకులు, బిట్రేయర్స్ అని చెప్పినారు. ఫ్యాక్ట్ అది. ఫ్యామిలీ బిట్రేయర్స్, ట్రూత్ఫుల్ పొలిటికల్ లీడర్ అయితే బిట్రేయర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ అని అంతే ప్రావర్బ్ కూడా ఉంది, సామెత కూడా ఉంది. అట్లా తన వ్యాపకం, అసలు బుక్కులో లేని సామెతలు కూడా ఉంటాయి కాక చాలా. తను చేస్తున్న పని ప్రజా జీవితంలో ఉన్నప్పటికీ, పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడు కూడా తన రచనా వ్యాసంగాన్ని కానీ, ఆ చదువరి లక్షణాన్ని కానీ, తన జ్ఞాన తృష్ణను కానీ ఎప్పుడు వదులుకోలేదు. చదువరి ఇంత గొప్ప మహనీయుడు, చాలా చాలా స్థాయిలలో చాలా గొప్పగా పనిచేసిన వ్యక్తి, ఒక గొప్ప క్రియాశీలంగా పనిచేసిన వ్యక్తి, అనుక్షణం జీవించిన వ్యక్తి. డ్రైగా పొడిగా మంత్రి అంటే మంత్రిలో జీవించినాడు, ముఖ్యమంత్రి అందులో లీనమై పనిచేసినాడు, జీవించి. సేమ్ నీ లెక్కనే కాక నువ్వెట్లా లీనమై పనిచేస్తావో సేమ్ పివి నరసింహారావు గారు అట్లే పనిచేసాడు. నువ్వు తక్కువ లీనమవుతావు అనుకుంటున్నావా? నీ కథ కూడా నీకు తెలుస్తలేదు. ముఖ్యమంత్రి దేనికోసం? ప్రజల కోసం. దాన్ని రుజువు చేసినాడు ఆయన. నువ్వు చేస్తలేవా? నీవు తెలుస్తలేదు. అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలి, అందరికీ అధికార భోగం దక్కాలి అని భావించిన వాళ్ళలో పివి మొదటివాడు. చెప్పినారు ఇప్పుడే కేశవరావు గారు, మన అధ్యక్షుల వారు. పివి గారి కాలంలోనే బీసీలందరికీ బాగా ప్రోత్సాహం లభించిందని చెప్పినారు. మీ కాలంలో మామూలు బీసీ ఉత్పాదన, మామూలు బీసీ రాజకీయ వారసత్వమా? 100% కరెక్ట్. అది ఎవరు కాదనలేని విషయం. గొప్ప వ్యక్తి అతను. అందరు బాగుండాలి, అందరికి కూడా అవకాశాలు రావాలి కోరిన వ్యక్తి. కోరుకోవడమే కాదు, ఆచరించి చూపించినటువంటి వ్యక్తి. నేను సందర్భంలో ఢిల్లీ నుంచి సందర్భంలో వస్తుంటే మధ్య తులసిదాస్ గారు అని చెప్పి శ్రీకాకుళం జిల్లా వారిది, బహుశా ఐఎమ్ నాట్ రాంగ్, ఆయన పిసిసి అధ్యక్షుడు కూడా పనిచేసినారు. వారు నాతో పాటు ఫ్లైట్లో ఉన్నారు. మాట్లాడుతుంటే చెప్పినారు, పివి గారి శిష్యుని అండి అని చెప్పినారు. ఏమిటంటే కొన్ని విషయాలు పివి గారి గురించి చెప్పినారు. మాకు ఎక్కడో దిక్కులేని వాళ్ళకి ఆయన ఒక్కడే దిక్కండి, మేము అందుకే అంత ఆయన ప్రేమిస్తామని చెప్పినారు. అంత గొప్ప వ్యక్తి. ఆశ్రయం లేని వాళ్ళకి ఆశ్రయం కల్పించి వాళ్ళని కూడా తీర్చిదిద్ది ఉన్నతమైన పదవులు. నువ్వు కూడా ఆశ్రయం లేని మెగా కృష్ణారెడ్డికి ఆశ్రయం కల్పించినవు. ఆశ్రమం లేనటువంటి చిన్నజీఆర్ స్వామికి యాదగిరిగుట్ట కాడ ఆశ్రమం తయారు చేసినావు. మయోం రామేశ్వరరావు అడవులు పట్టుకొని తిరుగుతున్న వాళ్ళకి తీసుకొచ్చి ఆయనకు ఆశ్రమం ఏర్పాటు చేసి. నువ్వు తక్కువనా? నువ్వు వాళ్ళ గురువు. ఇచ్చి ఆదరించినటువంటి ఒక గొప్ప వ్యక్తి పివి నరసింహారావు గారు. ఇట్లా తన రాజకీయ జీవితంలో, సాహిత్య జీవితంలో ఆయన అడ్వకేట్ కూడా చాలా మందికి తెలియదు.
చాలా బహుముఖ కోణాలు ఉన్నాయి ఆయన లోపల. అంతేనా? సో నేను కేశవరావు గారిని ప్రత్యేకించి కోరుతా ఉన్నా, ఏందది? పివి గారి గురించి ఆ. ఇక్కడ ఆయనకు స్వయంగా డబ్బా కొట్టుకోవడం తెలియదు. అంటే మన లెక్క. ఇతరులు ఎవరైనా పొగిడితే కూడా ఆయన పెద్దగా పోడినిచ్చేవాడు కాదు. ఆయన గురించి ఆయన చెప్పుకోలేదు. సరే, ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా, నాకు దానిలో సంశయపడను నేను ఎప్పుడు కూడా. పడవు, నీతో నువ్వు అస్సలే సంశయపడవు, అబద్ధాలు చెప్పినా సంశయం ఉండదు నీతో. ఎందుకంటే మన తెలంగాణ సమాజంలో మనం అందరం కూడా సమైక్య రాష్ట్రంలో చాలా చాలా దెబ్బతిన్నాం. ఆ సమైక్య రాష్ట్రంలో నువ్వు మంత్రి గుంటివి కదా, మరి అప్పుడు దెబ్బతిన్నట్టు అనిపించలేదా? మనకు తెలుసు, మా చాడ వెంకటరెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు. ఉన్నాడా? ఈవెన్ సాయుధ పోరాటం కూడా నాయకత్వం ఆంధ్రులు, సచినోళ్ళు తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ పోరాటంలో సచినోళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు, నువ్వు ముఖ్యమంత్రివి, నీ ఇంటికి పదవులు, గదే కదా. ఏ పోరాటమైనా కూడా అవు గొప్ప పని చేసిన వాళ్ళు మనోళ్ళే. అవు చాలా మనోళ్ళట మళ్ళా, అంటే ఈ చచ్చిపోయిన వాళ్ళు మనోళ్ళ. ఈ తెలంగాణ పోరాటంలో ఒక్క వెలమైన చచ్చిపోతే ఒక చూపెట్టవా? గొప్ప పని చేసినారు, గొప్ప త్యాగాలు చేసిన వాళ్ళు మనోళ్ళే. నిజంగా తుపాకులు పట్టుకొని కొట్లాడిన వాళ్ళు మనోళ్ళు, కానీ పేరు మాత్రం అవుతారు. ఎవరి మీద కొట్లాడి తుపాకులు పట్టుకొని? ఇదే దొరల మీద, ఇదే పెత్తందారుల మీద కదా. అట్లనే అన్ని ఇప్పుడు ఈ ప్రసంగం ఇంటి ఏమనుకోవాలంటే, ఇప్పుడు మా మాదిగాయన చూస్తే అరే ఈయన మన మాదిగాయనే ఉన్నట్టుగా మన గురించి ఏం మాట్లాడుతున్నా అనుకోవాలి. ఇప్పుడు ఒక గొల్లాయన చూస్తేనేమో అరే ఈయన మన గొల్లాయనే ఉన్నట్టు కదా, మన గురించే మాట్లాడుతున్నా అనుకోవాలి. ఈ మనం మాట్లాడాల్సిన మాటలన్నీ ఈయననే మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఈయననే నన్ను మించిన పెద్ద మాదిగా ఆడుంటాడు రా అని చెప్పాను అన్న అంటాడు. ప్రతిభలు మసకబారినాయి, అన్ని రకాల తెలంగాణ ప్రతిభలు మసకబారి ఉన్నాయి. అవన్నీ కూడా తీయాలి, మన కర్తవ్యం. తీయాలంటే మళ్ళీ దొరల పాలన తెచ్చి ముంగడ పెట్టాలి. తెలంగాణ భావి తరాలకు ఆ తెలంగాణ చరిత్ర అందించబడాలి. అందులో ఒక ఉజ్వలమైన వ్యక్తిత్వం, మహోజ్వలమైన వ్యక్తిత్వం, ఉజ్వలమైన చరిత్ర కలిగిన గొప్ప దీశాలి. నేను ఒకటే మాటలో చెప్పిన, నర్చల్లో అర్థం చేసుకునే వాళ్ళకి చాలా పెద్ద బుక్ లాగా ఉంటుంది. అంతే, రాసేవాళ్ళు పీబీ అభిమానులు 360 degrees పర్సనాలిటీ మన పీబీ అని ఒక పుస్తకమే రాయొచ్చు. అంత పెద్ద ఇక దాని టైటిల్ పెట్టి వస్తుంది అన్నట్టుగా ఇక ఇంకా తలగని జీవితం. ఆయన గురించి చెప్పదలుచుకున్న 2.5-3 గంటలు అనర్గళంగా చెప్పవచ్చు. నేను 3 గంటలు చెప్పాను, మీరేం భయపడకండి. ఆ విధంగా అంత పెద్ద హిస్టరీ ఉంది. ఇనేటోళ్ళం ఉన్నాగా నీకేం బాధ కాక, ఇనేటోళ్ళం ఉన్నాం కదా నీకేం బాధ? నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పు, మేము వింటాం. చెప్పు. ఆచరణాత్మకమైనటువంటి క్రియాశీలమైనటువంటి ఆచరణ ఉంది, వ్యక్తిత్వం ఉంది. ఒక ఎమ్మెల్యే నుంచి అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు సాక్షిభూతంగా ఉంది. వీటన్నిటినీ 100% ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ పటిమను, ఐ రిక్వెస్ట్ కేశవరావు గారు టు నోట్ దిస్ పాయింట్ కైండ్లీ, వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ పటిమను పెంపొందించుకోవడానికి పివి గారి జీవిత చరిత్ర ఒక ఆదర్శంగా నిలుస్తుంది. రైట్. ఇప్పుడు పుస్తకం టైటిల్ ఏందో చెప్పేసిండు, 360 degrees అని. ఆ తర్వాత అందులో ముందు మాట ఏముండాలని చెప్పేసి పుస్తకం తయారయ్యడం ఒకటే ఉన్నది. ఇక కాక తలగానే ఒక గైడ్ లాగా నిలుస్తుంది అంతే. తనకి ఏ రకమైన బలం లేకపోయినా, మందబలం లేకపోయినా, ఆయననే తన విజ్ఞానం మీద, తన విద్వత్తు మీద, తన వ్యక్తిత్వ పటిమ మీద ఇన్ని పదవులు అలంకరించిన వ్యక్తి ఒక పివి గారు మాత్రమే. ఆయనకు నేపథ్యం లేదు, వెనక ముందు ఎవరు లేరు. కానీ తనకు తాను తన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటూ, తన వ్యక్తిత్వ పటిమను పెంపొందించుకుంటూ ఏ స్థాయిలో అయినా సరే రాణిస్తూ ముందుకు పోయి చరిత్రలోనే ఒక అధ్యాయాన్ని సృష్టించిన వ్యక్తి. రైట్ కాక. ఇప్పుడు మేము నీ కోరిక మేరకు తెలంగాణ ప్రజలారా, ఇక మీరు కరోనా అనేది యాద్ చేసుకోకుర్రి. మనమంతా ఇప్పుడు పివి నరసింహారావు గారి గురించి, ఆయన శత జయంతి ఉత్సవాల గురించి, ఆయన ఎంత కీర్తిమంతుడు, ఎంత శక్తిమంతుడు, ఇవన్నీ చదువుకుంటుండ్రు. ఇక కరోనా రాలేదనుకోరి తెలంగాణకు, జిహెచ్ఎంసీలో మొత్తమే లేదనుకోరి. కేసీఆర్ సార్ నిమ్మలంగా ఉండాలంటే మనం అది ఇడిచిపెట్టి ఇది ఆలోచించాలి. సార్ ఆ ప్రయత్నమే చేస్తా ఉన్నాడు. ఇప్పుడు సార్ నీకోసం అంత యాక్టింగ్ చేస్తాం మేము, మర్చిపోయినట్టు. నువ్వు మా కోసం చేయి. నవభారత నిర్మాతలలో మొట్టమొదటి కంట్రీ ప్లానింగ్ మొదలుపెట్టిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ అయితే, ఆర్థిక సంస్కరణలకు ఆచరైనటువంటి పివి గారు గ్లోబల్ ఇండియా ఇలా సృష్టించిన వ్యక్తి పివి నరసింహారావు గారు. అందులో డౌటే లేదు. నెహ్రూకు సమాంతరంగా ఉన్నటువంటి వ్యక్తి, నెహ్రూకు సమాంతరమైన పర్సనాలిటీ పివి. ఐ హావ్ నో అవుట్ ఆఫ్ డౌట్ ఇన్ దిస్. ఇది చెప్పాలి మనం గట్టిగా ప్రపంచానికి. ఇష్టం లేని వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు కాక, అది వేరే సంగతి. ఈ కాక ఎట్లా చెప్తాడు అంటే ముచ్చట ఇప్పుడు చెప్తాడు, రేపు ఎత్తేస్తాడు. ఎస్, డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ, కిస్కా కాయా ఉస్కా గాయా అని చెప్పాడు మండల్లా. ఇక సేమ్ ఇట్లనే పొగుడుతూ ఉన్నాడు. మళ్ళీ ఎన్నడో ఎత్తేస్తాడు అక్కర తీరంగానే. కానీ మనం ఇష్టపడే వాళ్ళం
మన జాతి బిడ్డ, మన గడ్డ బిడ్డ, మన తెలంగాణ బిడ్డ కాబట్టి 100% డంకా 100కు 100 అన్నాడు వస్తే బజాయించి చెప్పాలి. ఈరోజు పివి శత జయంతి ఉత్సవాలు ఏదో జ్ఞానభూమిలో ఇట్లా పెడతాడు ఈరోజు ఇట్లా అని పెట్టి క్రాస్గా పెట్టి చెప్తా ఉంటాడు అన్నాడు. కొన్ని అబద్ధాలు అంటే ఫేస్ ఎటు పెట్టి చెప్తే అది నిజమవుతుంది అనేది కూడా ఉంటుంది. కొన్ని ఇట్లా పెట్టి చెప్తా ఉంటాడు అవి మోసం ఉంటాయి. జరగడం లేదు. 51 దేశాలలో జరుగుతూ ఉన్నాయి. చెప్పండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్. మన తెలంగాణ బిడ్డ యొక్క శత జయంతి ఉత్సవాలు 51 కంట్రీస్ లో ఉన్నటువంటి మన తెలంగాణ బిడ్డలు సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ఆ బాధ్యత మున్సిపల్ మినిస్టర్ రామారావు తీసుకొని చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు. బాగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా నేను ఇప్పుడే రామనాథన్ కూడా అడిగినాను, ఏమని 33 జిల్లాలలో మొత్తం హోర్డింగ్స్ పెట్టమని చెప్పినాం, కట్అవుట్స్ పెట్టమని చెప్పినాం, అన్ని పెట్టినాం సార్ మీరు కోరుకున్నట్టు అని చెప్పినాక రమణాచారి గారు చెప్పినారు. కరీంనగర్ జిల్లా నుంచి అయ్యో ఎటు పోతే కాకా ఓ కాకా 4 మినిస్టర్లు ఉంటే 2 ఇక్కడ ఉండిపోయినారు, 2 కరీంనగర్లో ఉన్నారు. ఎందుకంటే వారు సమున్నత వ్యక్తి, ఏదో గల్లీలో మీటింగ్ పెట్టుకొని చెప్పుకునే వ్యక్తి కాదు పివి. దేశమంతా గర్జించాలి తెలంగాణ బిడ్డలు, దేశం మొత్తానికి సందేశం పోవాలని చెప్పి హైదరాబాద్ మినహా ఉన్నటువంటి 5 మెగా మెట్రోస్ లో కూడా పివి గారు కట్అవుట్స్ అన్ని పెట్టి తెలంగాణ సెలబ్రేట్ సెంటనరీ. అంటే ఇప్పుడు ఓన్లీ పివి గారు కట్అవుట్స్ అనే కాదు కాక, మనము దాని పక్క పొంటి వీటిని బయటికి తీసి చరిత్రను బయటికి తీసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుది కూడా మోతాదు కట్అవుట్ ఉంటే బెటరే. సెలబ్రేషన్స్ ఆఫ్ ది గ్రేట్ సన్ ఆఫ్ ద స్టైల్ ఆఫ్ ఇండియా పివి నరసింహారావు అని చెప్పి పెట్టమని చెప్పినాం. కోల్కతాలో, ముంబైలో, ఢిల్లీలో కూడా అన్ని హోర్డింగ్స్ పెట్టినారు. ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే నేను ఒకటే మాట ఇక్కడ మనవి చేయదలుచుకున్నా, ఇంత బహుముఖీన వ్యక్తిత్వం, ఇంత దీశాలి, ఇంతటి ప్రజ్ఞా దురంధరుడు, ఇంతటి భాషా కోవిదుడు, ఇంతటి ఫ్రీడమ్ ఫైటర్, గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ పివి గారు అని భయపడేవాడు కాదు. ఇంతటి సంస్కరణశీలి, ఇంతటి కంట్రిబ్యూటర్, ఇవన్నీ మర్చిపోతామేమో మళ్ళా. పర్సనాలిటీ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వెలుగులోకి రావాలి. వస్తుంది. మేము మొన్ననే ఈ కార్యక్రమాలు ప్రారంభించినాం. దీనికి కేశవరావు గారు చాలా సందర్భోచితంగా, ఎందుకంటే కేశవరావు గారు కూడా జర్నలిస్ట్, బేసికల్ ఆయన పొలిటీషియన్ కంటే ముందు ఈ వాజ్ జర్నలిస్ట్. కేశవరావు గారి పత్రికను కూడా బహుశా నాకు తెలిసి పివి గారు ఆవిష్కరణ చేసినారు. పివి గారు కేశవరావు గారికి సన్నిహిత సంబంధాలు కూడా ఉండేటి. ఇంతకుముందు అందుకే ఆయన బిల్లు, ల్యాండ్ రిఫార్మ్స్ బిల్లు ఆయన ఏది రాసుకున్నా కేశవరావు గారు కూడా ఉండేవారు, ఆయనతో పాటు కంట్రిబ్యూట్ చేసేవారు. కానీ ల్యాండ్ రిఫార్మ్స్ మాత్రం ఆయన పెట్ సబ్జెక్ట్ కాబట్టి ఆయన్నే 3 రోజులు డోర్స్ మూసుకొని స్వయంగా డ్రాఫ్ట్ చేసుకున్నారని కూడా కేశవరావు గారు చెప్పినారు. సో కేశవరావు గారు అప్రాప్రియేట్ పర్సన్ అని చెప్పి మనం పెట్టుకున్నాం. ఇప్పుడు ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. ఒక 10 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. రైట్, శబాష్. 10 కోట్ల రూపాయలు విడుదల చేసిందట సర్కారు జయంతి ఉత్సవాలకు. అయితే మరి 10 కోట్లు సరిపోకపోతే మరి ఎట్లా సార్? చూడు, జీతాల కోత పెట్టేనే అధికారుల ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కోత పెట్టి ఇంకా సరిపోలేదు అనుకో, ఆ కరోనా కోసం ఖర్చు పెట్టే ఉన్నాయిగా డబ్బులు, అవైనా ఖర్చు పెట్టు. మొన్న చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇచ్చినారు, దట్ మనీ ఈజ్ అవైలబుల్. నేను ఒకటే ఒక మాట కోరుతా ఉన్నా, ఏంటది? ఇంత ఘనంగా నిర్వహిస్తారన్న అనుమానాలు కూడా చాలా మందిలో ఉండేవి. నేను ఒకటే మాట, నీవు తలుసుకుంటే తిమ్మిని పంపి చేస్తావు కాక, ఎవరికి అనుమానం ఉంటుంది? తెలంగాణ ముఖ్యమంత్రిగా, తెలంగాణ బిడ్డగా, పివి గారి అభిమానులకు, పివి గారి సన్నిహితులకు, పివి గారి సహచరులకు, వారి జీవితాన్ని అధ్యయనం చేసిన మిత్రులకు నేను ఒక పిలిపిస్తా ఉన్నా. మేము కమిటీ, కేశవరావు గారు ఇందాక చెప్పినారు, నిన్ననే యుఎస్ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి నేను కూడా కమిటీలో ఉంటానని చెప్పి ముందుకు వచ్చినారు. నాకు కూడా నిన్న మొన్న చాలా మంది ఫోన్ చేసినారు. నువ్వు ఫోన్లు తక్కువ ఎత్తుకోవాలని చేయగానే చంద్రశేఖరరావు గారు మీరు మంచి పని చేస్తా ఉన్నారు, మేము కూడా వీ వాంట్ టు అసోసియేట్ విత్ పివి సెంటనరీ సెలబ్రేషన్స్ అని చెప్పినారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వారికి చాలా ఈ ముంగడ కూర్చున్న వాళ్ళందరికీ అంతా గ్యాస్ అని ఉన్నారు అభిమానులు. అందుకోసమే నేను ఒక మాట చెప్పిన వారికి, పివి గారి శత జయంతి ఉత్సవాలు జరగవలసిన విధానం ఏంటంటే రాష్ట్ర స్థాయిలో, అంతర్రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా జరగాలి. అంతే, అంతరిక్షంలో కూడా జరిపిస్తావు కాక నువ్వు. బిల్ క్లింటన్ తో నేను సన్నిహిత సంబంధాలని పివి గారి, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ జాన్ మేజర్ గారితో కూడా సన్నిహిత సంబంధాలని, అనేక మందితో సన్నిహిత సంబంధాలని, పాకిస్తాన్ వంటి దేశాలలో కూడా ఆయన మిత్రులు ఉన్నారు. ఆయన దౌత్యవేత్తగా ఉన్నాడు కాబట్టి, ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి చాలా ఉన్నాయి. ఆయన గురించి పాకిస్తాన్ నుంచే వచ్చింది కామెంట్ చాలా సందర్భాల్లో. ఈయన మాటకు మాట అర్ఫన్ మౌలా, పివి అర్ఫన్ మౌలా అని చెప్పినాడు ఆయన. అర్ఫన్ మౌలా అంటే హాజరీ జవాబ్, ఏ క్వశ్చన్ అడిగినా అప్పుడే చెప్పగలిగేటువంటి ప్రజ్ఞ ఉంది అని చెప్పి. సేమ్ నీకు కూడా అట్లే ఉంటుంది కాక, ఏదైనా క్వశ్చన్ అడిగితే వెంటనే ఏవు కావులా, అది నీకు కూడా ఉంది అసంతా. ఆ సందర్భంలో వాళ్ళు మాట్లాడి పివి గారు
एक्सटर्नल अफेयर्स मिनिस्टर హోదాలో పాకిస్తాన్ సందర్శిస్తే आप लोगों ने ताजमहल ले लिया हिंदुस्तान फिर हमको कंपेंसेशन देना पड़ेगा అంటే ఒక్క క్షణం కూడా తడుముకోకుండా పీవీ గారు చెప్పేసినారు హరప్ప మహాంజదారో మీరు తీసుకుని మరి దాని ప్రతిగా మాకేం ఇస్తారని చెప్పి అడిగినారు అది ఇంకోళ్ళకి సాధ్యమయ్యే పని కాదు భయపడదు వేరే వాళ్ళు అయితే నీతో అయితే కాక నువ్వు ఇట్లా చెప్తావు నువ్వు ఇట్లా చాలా చెప్తావు పివి నరసింహారావు కనుక ఇప్పుడు లేడు కాబట్టి నీ అసలు ప్రతిభ బయటకు వస్తలేదు ఆయన అంత చదువుకున్నాడు కాబట్టి అంత విశేషమైన అనుభవం ఆ పరిజ్ఞానం ఉంది కాబట్టి టకామని చెప్పగలిగినారు ఒకటే మాట దాంతో వాళ్ళ నోళ్ళు మూతపడ్డాయి ఇంకా బంద్ చేసింది ఇక తాజ్మహల్ గురించి మాట్లాడు అంతటి ప్రజ్ఞాశాలి అంతటి దీశాలి అంతటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు కాబట్టి అట్లా చెప్పగలిగినాడు అటువంటి పివి గారి గురించి ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని ఆలోచించే ఎవరైనా సరే మేమందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం ఆహ్వానించు కానీ ఒకటి గమనిస్తుర్రా కేసీఆర్ని నేను ఈ పివి శత జయంతి ఉత్సవాల డ్రామా నాటకం ఆడుతున్న సంగతి కూడా అబ్జర్వ్ చేస్తుండా అన్నట్టు ఇన్నర్ మనసు లోపల ఉంటుంది అది బయటికి మాత్రం అద్భుతాలు బ్రహ్మాండాలు ఈ పెద్ద పెద్ద ప్రయోగాలు పద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు చెప్పు కొయ్ వి ఇన్వైట్ ఎవ్రీవన్ ఫ్రమ్ అక్రాస్ ద గ్లోబ్ వారు తెలంగాణ రాష్ట్ర ఈ ఏలియన్స్ కూడా విలువ వాళ్ళు కావచ్చు ఇక్కడ వారు కంబైన్డ్ స్టేట్ సీఎంగా పనిచేసినారు చాలా కాలం మంత్రిగా పనిచేసినారు కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో కూడా వారికి చాలా మంది అభిమానులు ఉన్నారు అక్కడి బాంధులు కావచ్చు మహారాష్ట్రలో ఒరిస్సాలో వారికి చాలా సన్నిహిత సంబంధాలని అక్కడి ప్రాంతీయులు కావచ్చు ఢిల్లీలో వారు అనేక సంవత్సరాలు ఉండి అనేక హోదాల్లో పనిచేసినారు కాబట్టి ఆ ఢిల్లీ ప్రాంతీయులు కావచ్చు ఎవరైనా సరే దే కెన్ కంఫర్టబుల్లీ అసోసియేట్ విత్ ది సెలబ్రేషన్స్ దే కెన్ కంట్రిబ్యూట్ దెమ్సెల్వ్ వారందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం ఎవరికి అటువంటి అభినివేశం ఉన్నా అటువంటి ఆలోచన ఉన్నా కేశవరావు గారిని సంప్రదించండి మేము కమిటీ ఓపెన్ ఎండెడ్ గా పెట్టుకున్నాం వి డిడ్ నాట్ క్లోజ్ దానికి లిమిట్ అని లేదు నంబర్ ఎవరినైనా సరే కోఆప్ చేసుకుంటూ ముందుకు పోవాలా బాగా ఈ సెంటనరీ సెలబ్రేషన్స్ పండాలనేది మా ఉద్దేశం నువ్వు ఎందుకు పండది ఇప్పుడు కరోనా ఎండినాక ఇది పండుడేనా కరోనాతోని మనం మనుషులంతా ముందు ఉన్నారు చాలా విచిత్రం కనపడతా ఉన్నారు నేను వందల వేల సభలు మాట్లాడినా కానీ ఇటువంటి సభ ఎప్పుడు మాట్లాడలే మనిషిని గుర్తుపట్టలేని పరిస్థితి ఇప్పుడు కమెడియన్ ఈ మాస్కుల వల్ల గుర్తుపట్టడమే పెద్ద టాస్క్ అయిపోయింది కాబట్టి మాస్కు టాస్క్ ప్రాస కలిపిండు నేను అనుకునేది ఏంటంటే పివి గారి శత జయంతి ఉత్సవాల ముగింపు సభ ఓ లక్ష్యమంతం జరుపుకునే రోజు రావాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా ఎందుకంటే ఈ సంవత్సరం పొడుగుతా చాలా గొప్పగా మనం కార్యక్రమాలను నిర్వహించుకుంటూ పోతాం పరంపరగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి పివి గారి రచనలు ఉన్నాయి చాలా ఉన్నాయి వాటన్నిటిని కూడా ఆముద్రితంగా ఏవైతే ఉన్నాయో వారి రచనలు 100% వాటన్నిటిని కూడా తెలంగాణ సాహిత్య అకాడమీ బాధ్యత తీసుకొని ముద్రణ చేయడం జరుగుతుంది అంటే మళ్ళీ అదే ఈ బ్యాచ్ రమణాచారి గారికి కొత్త బడ్జెట్ రిలీజు ఇదే కదా అన్ని యూనివర్సిటీలకు దాన్ని పంపించడం కూడా జరుగుతుంది పివి గారి వ్యక్తిత్వ పటిమ గురించి నేను చెప్పినాను వారి వ్యక్తిత్వ పటిమ గురించి అద్భుతంగా ఒక 3-4 ఎడిషన్స్ తెమ్మని నేను అధ్యక్షుల వారిని కేశవరావు గారిని కోరినాను మామూలు ఎడిషన్స్ కాదు చాలా గొప్పగా రావాలి వాటిని అన్ని ఇండియాలో ఉండే ఆల్ యూనివర్సిటీస్ కు అన్ని లాంగ్వేజ్ లో పంపిస్తాం అవి యూనివర్సిటీ లైబ్రరీలో కాలేజ్ లైబ్రరీలో ఉండదగిన పుస్తకాలుగా ఉండాలి హౌ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ ఇండివిజువాలిటీ దానికి గొప్ప ప్రతీక పివి నరసింహారావు కాబట్టి ఉండాలి అందువల్ల కాక నువ్వు ఎన్ని పివి నరసింహారావు గారు ఎన్ని పనులు చేసినా నీ నోటి నుంచి రాజముద్ర వాడింది ఆయన రాజుగాడే చంద్రికాక నీతోటే ఏమైంది ప్రస్తుత ప్రధానమంత్రి ప్రస్తుత రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీళ్ళందరూ కూడా పాల్గొనేలాగా కార్యక్రమాలు రూపకల్పన జరుగుతుంది వీళ్ళందరూ పాల్గొనేలాగా చేస్తాం ఏదో ఒక టెస్ట్ లో ఏదో ఒక ఘట్టంలో వీళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తాం అక్కడ ఆ మలుపులలో పెడతాం ఒక 5 కాంస్య విగ్రహాలకు ఆర్డర్ ఇవ్వమని చెప్పి నేను చీఫ్ సెక్రటరీ గారిని ఆల్రెడీ రిక్వెస్ట్ చేసినాను వంగారంలో పెట్టుకుంటాం వరంగల్లో పెట్టుకుంటాం కరీంనగర్ లో పెట్టుకుంటాం హైదరాబాద్ లో పెట్టుకుంటాం తెలంగాణ భవన్ లో న్యూ ఢిల్లీలో పెట్టుకుంటాం చాలా గొప్పగా పెట్టుకుంటాం అది కూడా చేస్తాం అదే విధంగా రాష్ట్ర అసెంబ్లీలో శాశ్వతంగా ఉండేటట్టు పివి గారి చిత్రపటాన్ని చాలా భారీ స్థాయిలో శాసనసభలో ఏర్పాటు చేయాలని చెప్పి నేను స్పీకర్ గారిని కూడా ఇక్కడ కోరుతా ఉన్నా అదే విధంగా పార్లమెంట్ లో కూడా పివి చిత్రపటం ఉండాలి కానీ వాళ్ళు చేయలే మాజీ ప్రధానులకు ఇచ్చిన గౌరవం మన పివికి ఇవ్వలే కానీ మనం చేద్దాం ఇప్పుడు చేపిద్దాం 100% చేపిద్దాం లెట్ us ఫైట్ దానికి పార్లమెంట్ లో కూడా పివి చిత్రపటం శాశ్వతంగా ఉండే విధంగా పెట్టాలా అదే విధంగా పివికి భారతరత్న ఇవ్వాలని చెప్పి శాసనసభ
కేబినెట్ తీర్మానం చేయడమే కాదు, నీకు కూడా నేనే భారత స్వయంగా రత్న ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా కాక. చంద్రశేఖరరావు మా చంద్రికాకే కూడా భారత రత్న ఇవ్వాలి, అంతర్జాతీయ రత్న ఇవ్వాలి అవసరమైతే. డెలిగేషన్ తీసుకెళ్లి పివి కుటుంబ సభ్యులతో పాటు మన మంత్రివర్గంతో పాటు ముఖ్యులందరితో డెలిగేషన్ పోయి ప్రధానమంత్రిని కూడా నేనే అభ్యర్థిస్తాను కూడా, పర్సనల్ గా వెళ్ళి డిమాండ్ చేసి అభ్యర్థిస్తాను కూడా. అగో డిమాండ్ చేస్తారట, అభ్యర్థిస్తారట, డిమాండ్ చేసి అభ్యర్థిస్తారట. మనవి చేస్తా ఉన్నా, ఆ, పివి గారికి ఆ, దేశవ్యాప్తంగా ఉండే అభిమానులందరినీ కూడగట్టి వాళ్ళ ద్వారా కూడా కేంద్రం మీద ఒత్తిడి చేయిస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా. ఆ విధంగా ఉమ్. చేస్తాం. ఇక్కడ ఉద్యోగాలు భర్తీ చేయమని ఇవ్వడు అడుగుతలేడా కాక నిన్ను? ఆ? ఇప్పుడు కాదు ఒకటి వచ్చి రాదు. ఇప్పుడు ఈ దుఃఖం ఎందుకు తెరిచినాం కాక, ఈ ఎందుకే ఏడ నేర్చినాం ఈ ఉద్యమ మాటలన్నీ? ఇక్కడ కోవిడ్ కారణంగా తెలంగాణ మొత్తం ఆగమాగం ఉంటే ఈ దుఃఖం తెరిచి ఏదో ఆంపట్ చేయబోతున్నావు. ఇది గుర్తుపడతలేరా కాక నీ కథ గారి? పివి పేరుతో ఆ. నూతన ఆర్థిక విధానాలు ఆ, దేశం అనుభవిస్తున్న ఫలితాలు అనే విషయంలో కంటిన్యూగా కాకతీయ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ సెంటర్ ను కూడా పివి గారి పేరు మీద పెడతాం, అయ్యో. ఫౌండేషన్ ను. ఆ, ఆ విధంగా ఢిల్లీలో నేషనల్ లెవెల్ కాంక్లేవ్ రిమెంబరింగ్ పివి అని చెప్పి అవు. జాతీయ స్థాయి కాంక్లేవ్ ను కూడా ఢిల్లీలో ఏర్పాటు చేస్తాం. ఉమ్, తెలుగు అకాడమీకి పివి నరసింహారావు గారు పేరు పెట్టాలి, ఎందుకంటే దాన్ని వారే సృష్టించినారని చెప్పి కూడా అవు. ఒక సూచన వచ్చింది. దాన్ని కూడా ప్రజలు కోరితే తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ విధంగా అన్నిటిని మించి ఒక మంచి మెమోరియల్, మంచి మ్యూజియం, ఇంత వ్యక్తిత్వ పాఠవం. మళ్ళీ మెమోరియల్ అనగానే మళ్ళీ గ్రాఫిక్ డిజైన్ గీస్తాడు. అమరవీరుల మెమోరియల్, తర్వాత క్రిస్టియన్ భవన్, ఆదివాసీ భవన్ డిజైన్లు ఉన్నాయి కదా, మళ్ళీ గీస్తాడు డిజైన్. వ్యక్తిత్వ పటిమ, బహుముఖ ప్రజ్ఞ వెలువరించినటువంటి గొప్ప పర్సనాలిటీ కాబట్టి, నేను మనవి చేసినట్టు 360 డిగ్రీస్ పర్సనాలిటీ కాబట్టి వారి యొక్క మెమోరియల్ చాలా గొప్పగా ఉండాలి. నేను స్వయంగా రామేశ్వరం వెళ్ళినప్పుడు అబ్దుల్ కలాం ఆజాద్ గారి మెమోరియల్ నుంచి అబ్దుల్ కలాం ఆజాదా? అబ్దుల్ కలాం ఆజాదా? ఏపీజే కలాం కదా? అబ్దుల్ కలాం ఆజాద్ అట. మరి ఇది ఎక్కడ ఆజాదు? సార్ ఇంటాం చెప్పిగా చూడడం జరిగింది. అది బాగా ఉంది. నేను కేశవరావు గారిని కోరుతా ఉన్నా, మీరు కమిటీ త్వరలో రామేశ్వరం సందర్శించి అబ్దుల్ కలాం ఆజాద్ గారిని టూరు మించినటువంటి మెమోరియల్ ఇక్కడనే జ్ఞానభూమిలో మనం ఆవిష్కరణ చేసుకోవాలి. నెక్స్ట్ జూన్ సేమ్ అప్పుడు ఏది 125 అడుగుల విగ్రహం చైనాలో బాగుంది చూసి రాపోరని ఒక కమిటీని తొలగిండు, కడియం శ్రేయర్ కమిటీని. ఇప్పుడు ఇలా రామేశ్వరం పోతాడట. ఇది జస్ట్ టూరే, అటు పోయి అట్ట తిరిగి అందాలు తిరిగి వస్తూ జూలై 28 లోపల ఇక్కడ ఆ మెమోరియల్ కూడా నిర్మాణం జరగాలి. ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా సరే పివి గారి జీవితాన్ని ఒక రౌండ్ కొడితే, తిరిగితే దానిలో ఒక మంచి లైబ్రరీ వారి రచనలతో పాటు అందుబాటులోకి తేవాలి. ఆ విధంగా మెమోరియల్ తీసుకురావాలని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నువ్వు మనం ఎందుకు కాక డిమాండ్ చేయి, నీ అమ్మ మేము వింటాం కదనే. ఆముద్రితంగా ఉన్నటువంటి పుస్తకాలను పాపం కేశవరావు గారు ఇదంతా నిజమే అనుకొని రాసుకుంటాడు పెన్ను పట్టుకొని. గుర్తించడమే కాదు, పివి గారు రాసినటువంటి రచనలను పునర్ముద్రణ కూడా ఆ మామిడి హరికృష్ణ వాళ్ళు చేపట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇట్లా కాంట్రాక్ట్ అప్పుడే వాళ్ళు చేపట్టానగానే వాళ్ళు లెక్కలు వేసుకుంటారు, ఓహో మంచి బడ్జెట్ వస్తుందని. కొన్ని అనుకున్నాం, కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా పివి పేరు పెట్టాలా. పివి పేరు స్మరించుకుంటూ ఉండే విధంగా కార్యక్రమాలు ఉన్నట్టయితే ఓ పని చేయరాదు కాక, నీ పేరు పివి నరసింహారావు అని మార్చుకోరాదు. ఎట్లాగో కొడుకు పేరు తారక రామారావు అని ఎన్టీ రామారావు పేరు పెట్టినావు కదా, నీ పేరే పివి నరసింహారావు అని పెట్టుకో, పిలిచిపోతుంది. భవిష్యత్తు తరాలకు చాలా పెద్ద లాభం జరిగేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. పివి గారి పేరిట పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ నేను వెంటనే ఆ చర్య కూడా తీసుకుంటాం. తప్పకుండా అది చేయిస్తాం వాళ్ళతోని. ఆ విధంగా చేసుకుందాం. మన బిడ్డ, మన జాతి గర్వించే బిడ్డ, వాస్తవానికి భరత జాతి ముద్దు బిడ్డ, దేశానికి ఎన్నో రకాల సేవలు కంట్రిబ్యూషన్స్ అందించినటువంటి మన తెలంగాణ గడ్డ బిడ్డ కాబట్టి చాలా సమున్నతంగా తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను. అవును, నువ్వు తెలంగాణ అనకు. మళ్ళీ తెలంగాణ అంటే జయశంకర్ సారు, కొండా లక్ష్మణ్ బాపూజీ, కాళోజీ వీళ్ళందరూ యాదకొస్తారు. వీళ్ళ చరిత్రను మొత్తం పొందబెట్టాలి, ఈ చరిత్రను తీసుకురావాలి మనం. మళ్ళీ పబ్లిక్ అది నువ్వు తెలంగాణ అంటే అమరవీరులు వీళ్ళంతా యాదకొస్తారు. ఆ పదం వాడకి తెరిచే పబ్లిక్ని గిట్నే మభ్యపెడదాం కాక మనం. గగన వీధిలో ఎగిరేసే విధంగా పివి చిత్త జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుదాం. ఈ రోజు వచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు. రేపు రాబోయే రోజులలో కార్యక్రమాల్లో పంచుకోండి. సంవత్సరం పొడవుతూ అనేక కార్యక్రమాలు జరుగుతాయి. మీ దృష్టిలో జరపవలసినటువంటి ఇష్టమైనటువంటి కార్యక్రమాల సరళి మీ దృష్టిలో ఉంటే వెంటనే కాక బాతాల పోసేటేనో నాటకం ఉంది మాది, వాడు ఏమంటావా మరి?
ఆడ పీ ఉత్సవాలు ఏమంటే మనం కూడా ఓ ప్రదర్శన చేస్తాం, బాతాల పోసిట్టి అని ఒకటి ఉంది. అవకాశం కాక మాకు కూడా గౌరవనీయులు కేశవరావు గారికి లిఖితపూర్వకంగా ఇవ్వండి, లేదా వారిని కలిసి తెలియజేయండి. వాటిని కూడా వినయపూర్వకంగా స్వీకరించి టేకప్ చేయడం జరుగుతుంది. వినయపూర్వకంగా ఎందుకు గర్జించి స్వీకరించురి. ఎందుకంటే ఈ పివి శత జయంతి ఉత్సవాలు ఏదో డ్రైగా కాకుండా ఇవి సంపన్నం కావాలా, సుసంపన్నం కావాలా, అద్భుతంగా జరగాలి. దీన్ని సుసంపన్నం చేయాలంటే మనం అందరం కూడా దీనికి పూనుకోవాలి. కాబట్టి ఎవరికి తోచిన రీతిలో వారు ఏమంటారండి శిక్షిస్తున్నాడు. అబ్దుల్ కలాం ఆజాద్ అంటే చెప్పిన అది కాదు. హైదరాబాద్ యూనివర్సిటీకి హైదరాబాద్ యూనివర్సిటీ అని పేరుంది, సెంట్రల్ యూనివర్సిటీకి. దాన్ని కూడా పివి యూనివర్సిటీ అని పేరు పెట్టాలని చెప్పి డిమాండ్ చేయాలని కేశవరావు గారు సూచిస్తారు. కరెక్టే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంటే ఇక మళ్ళీ యుద్ధం గిద్దం అంటారుగా. పొద్దుగాల ఫేస్బుక్లో భువనగిరి రఘు పోస్ట్ చూసిన నేను. గదంతా దాకెందుకు కాక మన మల్లారెడ్డి యూనివర్సిటీకి పివి నరసింహారావు యూనివర్సిటీ అని పేరు పెట్టమని చెప్తా ఉన్నారు. కేశవరావు గారి ఆజ్ఞ మనందరికి శిరోధార్యం. అబ్బో వారు అదే ఆయన అంటే నాకు భయము వణుకు అవి ఎట్లుంటాయి చూడు. కాబట్టి 100% ఈ రోజే ప్రైమ్ మినిస్టర్ లెటర్ రాస్తాను. ఆ విధంగా దానికోసం కూడా ఫైట్ చేద్దామని మనవి చేస్తూ ఈ కార్యక్రమాలను ఏడాది పొడవునా నిర్వహించబడే కార్యక్రమాలను అనేకం జరుగుతాయి. అవధానాలు జరుగుతాయి, కవి సమ్మేళనాలు జరుగుతాయి, రచయితల సమ్మేళనాలు జరుగుతాయి, కొన్ని యజ్ఞయాగాలు కూడా జరుగుతాయి, అన్ని కూడా జరుగుతాయి. కాబట్టి దేనికి సంబంధించిన ధనిక రాష్ట్రంలో ఇన్ని పైసలు పెట్టుకొని ఖర్చు పెట్టకపోతే మనము దానిలో పాల్గొని కార్యక్రమాలు సుసంపన్నం చేయాలని కోరుతూ ఈ రోజు సహృదయంతో ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మాన్య మంత్రివర్యులు, ఇతర ముఖ్యులందరికీ, ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, నీకు కూడా ధన్యవాదాలు కాక. ఇంత కరోనా టైంలో మా అటెన్షన్ డైవర్షన్ చేస్తున్న విధానం చాలా అద్భుతంగా ఉన్నది. మేము డైవర్ట్ అవుతాం కాక మీకోసం డైవర్ట్ అయినట్టు యాక్టింగ్ చేస్తాం. ఇన్ని కోట్ల రూపాయలు కేటాయించి నువ్వు ఆడుతున్న నాటకం నాకు అర్థమైంది, కానీ నీకోసమైనా నీవు నిమ్మలంగా ఉండేందుకు యాక్టింగ్ చేస్తాం కాక. ఇక సెలవు తీసుకుంటావా? విరమిస్తున్నాను. పో ఫామ్ హౌస్కి పోయి నిమ్మలంగా పడుకో. మళ్ళా ఇటాడు తిరగకు. సరే, పొద్దుగాల ఒక పారి టిఫిన్కి వచ్చిపో ప్రగతి భవన్కి, మళ్ళీ మధ్యాహ్నం బువ్వకు వచ్చిపో, రాత్రికి బువ్వకు వచ్చిపో, కానీ ఇవి ఎక్కువ తిరగకు ఇక. పైల జై హింద్, జై తెలంగాణ. అంతే. జై కేసీఆర్ పో. ఇక సుజీర్గా కాక పివి నరసింహారావు ఉత్సవాలు చేస్తూ ఉన్నాడు, శత జయంతి ఉత్సవాలు. ఇటు జయశంకర్ ఉత్సవాలు లేవు, ఆ తర్వాత కొండా లక్ష్మణ్ బాబు ఉత్సవాలు లేవు, ఆ తర్వాత తెలంగాణ అమరవీరుల ఉత్సవాలు లేవు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా పట్టుకొని వచ్చి తెలంగాణ మీద రుద్దిడిచిపెట్టిండు చూసినవా. శత జయంతి ఉత్సవాలట. ఇటు కరోనా ఉత్సవాలు అవుతూనే పోదు హైదరాబాద్లో, తెలంగాణలో. ఆడలేక పాత గజ్జలు అన్నట్టు మా కాకి గీ దుఃఖన ముంగడ పెట్టుకుండు. చూసారు కదా. ఇగో ఇది ఇవాళ కౌంటర్ ఎన్కౌంటర్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ తిన్మార్ మల్లన్న.